కొన్ని వందల సంవత్సరాల అనంతరం సత్యం వచ్చింది. అప్పుడు సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి మనం నేరుగా దేని మీద దాడి చేసాం? సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని దాడి చేసాం. ఇప్పటికీ అదే మన ఆయుధం, ఇప్పటికీ మన ఆయుధమే. అందుకే డిస్కషన్స్ అండ్ డిబేట్స్ కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంది. డిస్కషన్స్ అండ్ డిబేట్స్ అండ్ క్రిటిక్స్, విమర్శలు, వాదనలు, తర్జన భర్జనలు. ఈ తర్జన భర్జనలు, డిస్కషన్ అండ్ డిబేట్స్ మతశాఖ వాళ్ళకు లేవు. వాళ్ళు చాలా ప్రశాంతంగా అన్నిట్లో వేరువేరుగా ఉండి మేమందరం ఒకటే అని నమ్ముతున్న విశ్వాసం వాళ్ళది. నిజంగా వాళ్ళు అభినందించాలి. మనకు అనిపిస్తుంది వాళ్ళందరూ వేరువేరుగా ఉన్నమాట వాస్తవం అని, కానీ వాళ్ళల్లో ఎవరికి కూడా ఆ భావన మనందరూ ఒకటే అనుకుంటున్నారు. ప్రభు యొక్క సంఘం మాత్రం స్పష్టంగా చెప్తున్నారు మనందరం ఒకటి కాదని. చూడండి ఎంత కీలకమైనటువంటి దాని మీద దాడి జరుగుతుందో సాతానుడి ద్వారా. ప్రాథమికమైనటువంటి సంభాషణ పనికరమేమో ఎలాగూ నిర్లక్ష్యం, నిరాదరణకు గురైతే అంత కలహాలు, అంత పోరాటాలతో మనమే విభజనకు గురయ్యి ఇప్పుడు మతశాఖ అంతా కలిసి క్రైస్తవ సంఘం మీద దాడి చేస్తున్నారు. ఆర్టీఎఫ్ వాళ్ళు వీడియోస్ చూసారు మీరు? తెలుసా ఆర్టీఎఫ్ గురించి? తెలుసుగా మీకు? ఏంటో రైట్. ఇప్పుడు వాళ్ళ ఎజెండా ఏమైంది? ఇప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి ఏకైక అబద్ధ బోధకులు ఎవరు అని అంటే, ఒకసారి అది వింటుంటే ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. ఎందుకు అంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి మనం దిగజారిపోతున్నాం? ఒకటే, మూలోపదేశాలు మనకు పరిచయం చేయబడలేదు, నిర్లక్ష్యం చేయబడ్డవి. సిద్ధాంతపరమైన సంగతులు మాత్రమే వాటిపై ఆధారం చేసుకుని ముందుకెళ్తున్నాం. కానీ యేసుప్రభు యొక్క జీవన విధాన పరిశీలన చేస్తే ఆయన ఆయుధంగా వాడింది తన ఇన్వెస్ట్మెంట్. ప్రజల మీద తాను వెచ్చించే దాని మీదే ఆధారపడ్డాడు. అది సమయం. ఎవరు నిష్పక్షపాతంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరికంటే ఆ కాలంలో మనుషులు ఎవరంటే తక్కువ వారికి కనిపిస్తారో వారి కొరకు ఆయన వెచ్చించడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. When I was with you live, we talked about the woman at the well, but there were others. There was the woman caught in adultery, lepers, the sick. కుష్టు వ్యాధిగ్రస్తులు కానివ్వండి, వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ కానివ్వండి, బావి వద్ద యేసుప్రభు మాట్లాడిన సమరయ స్త్రీ కానివ్వండి, వీళ్ళందరి కొరకు యేసుప్రభు వెచ్చించినటువంటి సమయాన్ని మనం దృష్టి పెట్టాలి. To those ignored by society, సమాజం చేత నిర్లక్ష్యము చేయబడ్డ వారిని Jesus extended grace and dignity. యేసు ప్రభు చేరదీసి వాళ్ళకి ఘనతను, కృపను పరిచయం చేశాడు. అంటే నేను మీ కొరకే అని వాళ్ళను ఓన్ చేసుకున్నాడు. ప్రజలేమో మీరు మా వారు కాదు అని ప్రక్కన పెడుతుంటే, దైవ కుమారుడు యేసు ప్రభు నేను మీ కొరకే వచ్చాను, నేను తృణీకరించబడ్డ వారి కొరకే వచ్చానని యేసు ప్రభు నేరుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దాన్ని మనం స్వీకరిస్తే మనం ఎటువైపు ఫోకస్ చేయాలి? నిజానికి మనం పైకి చూస్తూ మనం తృణీకరించబడ్డ వారు, నిర్లక్ష్యం చేయబడ్డ వాళ్ళని ఆలోచన చేస్తున్నాం. కానీ మనం తృణీకరించి నిర్లక్ష్యం చేసేటువంటి వర్గాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అక్కడ వాళ్ళు ప్రభులోకి వచ్చారా? వాళ్ళు కన్వర్ట్ అయ్యారా? ఎవరు మాట్లాడలేదు? కాలే కదా. ఎందుకు కాలేదు? వాళ్ళని రీచ్ అయిన వాళ్ళు ఆ రోజు లేరు, ఈ రోజు లేరు. మనల్ని రీచ్ అయిన వారు ఉన్నారు, మనం రక్షణలోకి వచ్చాము.
కానీ మనం రీచ్ కావాల్సిన వాళ్ళు ఇంతవరకు ఎవరి ద్వారా రీచ్ కాబడలా. యేసుప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సూత్రం ఇదే. ఆయన వారిని చేరుకున్నాడు, వాళ్ళ కృపను పరిచయం చేశాడు, వాళ్ళకి గౌరవాన్ని, హోదాని, ఆధిక్యతని ఇచ్చి వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. తన చుట్టూ ఉన్న వారందరూ ఆయనను వేలుపెట్టి చూపిస్తున్నా, నువ్వు పాపులతో భోజనం చేస్తున్నావు, ఇతర పాపులతో భోజనం చేస్తున్నాడని పదే పదే ఎన్నో సందర్భాల్లో అన్నా సరే ఆయన వాటిని లెక్క చేయాలి. And he didn't just talk to them, he listened. కేవలం వాళ్ళతో మాట్లాడుతూనే సమయం గడపాలి ఆయన. వాళ్ళు మాట్లాడుతుంటే వినేవాడు యేసుప్రభు. ఇది చాలా శక్తివంతమైంది. ఎదుటి వాళ్ళు చెప్పేది వినే మనసున్నవాడు గొప్ప నాయకుడు అవుతాడు. వినటం గొప్ప కళ. వినటం గొప్ప కళ అంటే అది ఈ రోజు నుంచి మొదలు పెట్టేది కాదు. కాన్వర్సేషన్ అంటే ముందు ఫీల్ అయ్యేది అంశం కాదు, వినే మనసు రావాలి. రైట్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మీ బిడ్డలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాడు పరిగెత్తుకుని వచ్చి మీతో మాట్లాడటానికి ఇష్టపడి వస్తే వాడు చెప్పేది మొత్తం వినేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఆ బిడ్డ పరిగెత్తుకుంటా, గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటా కేరింతలు కొట్టుకుంటా ఆనందంతో వస్తాడు. దేనికి వస్తాడు తెలుసా? 2 కారణాలు ఉంటాయి. ఏంటో చెప్పిందా? ఏమంటే మీరు ఇంకా అక్కడే ఉన్నారు. చెప్పింది వెంటనే చెప్పేవాడు స్వార్థికుడు. మనం పని చేసేది, మనం ఇటు విన్నది వెంటనే నెక్స్ట్ వారం ప్రసంగం చేసేదాకా మనం కరుపు ఉండలేదు. మనకి చిన్నపిల్ల అది కాదు, వాడి ఎక్స్పీరియన్స్, స్కూల్ ఎక్స్పీరియన్స్ చెప్పడం కోసం పరిగెత్తుకుని వస్తాడు. మాస్టర్ అంతేనండి, మమ్మీ స్కూల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అది వాడు చెప్పాలి. ఇది ఒక కారణం. రెండోది, నెక్స్ట్ వాడి ఫోకస్ అంతా కిచెన్లో ఉంటుంది. మమ్మీ నా కోసం ఏం తయారు చేసి పెట్టింది? ఏం లేదా మమ్మీ, ఏం లేదు, అవతలగా అని మమ్మీ అంటుంది. బిడ్డ పరిగెత్తుకుంటూ రాగానే వాడు ఈరోజు వచ్చి ఏం చెప్తాడో వినాలని కూర్చునేటువంటి ఒక సిస్టమ్ పేరెంట్స్లో ఉందా? ఉందా? అబ్బా వీడు వస్తున్నాడండి, ఇంకా మైండ్ తింటాడు వచ్చిన కాడి నుంచి అనుకుంటాం మనం. వీడు వస్తే ఒకటే గోల, వీడు వచ్చాక అసలు వాడు వస్తే అసలు ఉండను, అందుకే వాడు వచ్చేటాక నేను బయటికి వెళ్తా అనే తండ్రులు ఉన్నారు. అవునా కదా? అందుకే ఈరోజు పేరెంట్స్కి చిల్డ్రన్ మధ్య అంత గ్యాప్ పెరిగిపోయింది. గుర్తుపెట్టుకోండి. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పే సమయానికి వాడి కోసమే ఎదురు చూసేటువంటి తల్లి తండ్రి ఉంటే ఈ సమాజం పాడవదు. గుర్తుపెట్టుకోండి, పాడు కాదు. వాడు ఇంకో ఫ్రెండ్ ఎత్తుకోడు, ఇంకొకడు వాడి లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అదవుతుందా? మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు దాకా ఒకటి మేము మా పనిలో మేము ఉంటే నువ్వేంత వదలవా అనగానే వాడు చిన్నబోసుకుంటాడు, బయటికి వెళ్తాడు, ఇంకొక ఫ్రెండ్ ఎత్తుక్కుంటాడు. వాడు చెప్పేది ఎవరైతే శ్రద్ధగా వింటుంటారో వాడి ఫ్రెండ్ అయిపోతాడు. మన టైం బాగాలేక వాడు గనక బాంచి దనుకో, దేర్ స్టార్ట్స్ ద డౌన్ఫాల్ ఆఫ్ హిజ్ లైఫ్. యేసు ప్రభు వినేవాడు, ఆయనతో మాట్లాడేటప్పుడు He helped give them a new perspective. ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఆయన వారి పట్ల కలిగి ఉన్నాడు. వారు కూడా కలిగి ఉండేటట్టుగా ఈ పెట్టుబడి వెచ్చిస్తున్నాడు శిష్యుల పైన, ఆయన దగ్గరగా పరిశీలన చేసేవారి పైన. చూసుకోండి, యేసుప్రభు ఏం చేశాడో శిష్యులు కూడా అదే చేయడానికి కారణం ఏంటంటే యేసుప్రభు పెట్టుబడి వారి మీద జరిగింది కాబట్టి. ఈరోజు మన తర్వాత మన సంఘస్థులు ఎలా చేస్తారు? మనం చేసింది చేస్తారు, ఎందుకంటే మన పెట్టుబడి అదే కాబట్టి, మనం అదే మోడల్ చూస్తున్నాం కాబట్టి. Jesus was never too busy for those that the rest of society thought
were not worthy of his time. ఎప్పుడు ప్రజల చేత అంత ప్రాముఖ్యత లేనటువంటి మనుషులు అని ఎంచబడ్డ వారి విషయంలో అదే దృక్పథం యేసుప్రభుకు లేదు. ఆయన వాళ్ళకు విలువనిచ్చాడు. ఎవరికైనా యేసుప్రభు దగ్గర విలువ ఉంది. మనకి కొంతమంది దగ్గరే విలువ ఉంది. కొంతమందికే విలువ ఉంది. ఎక్కువ మందికి మన దగ్గర విలువ లేదు. మన మనసులో ఎక్కువ మందికి విలువ లేదు. కొద్ది మందికే విలువ ఉంది. ఎవరా కొద్ది మంది అని అంటే, ఎవరితో అయితే మనకు పని ఉందో వాడు ఎలాంటోడైనా కానీ వాడికి విలువ ఇస్తాం. అప్పుడు వాడి పాపం గుర్తుకు రాదు. అప్పుడు వాడు వ్యభిచారం గుర్తుకు రాదు. వాడి త్రాగుబోతనం గుర్తురాదు. లోకం అండి చాలా వివేకంగా విజ్ఞులుగా ఉండాలి కదా అని మంత్రాలు చదువుతావు. వాడు తప్పితే నీ పని చేసేవాడు ఇంకొకరు లేడు కాబట్టి. అవునా కదా? యేసు ప్రభు మన మనసుకి ఎంత తేడా. ఇవన్నీ ఆధారం చేసుకొని ఆయన సంభాషణ చేస్తూ వచ్చాడు అందరితోటి. అందరికీ విలువ ఇవ్వడానికి గల కారణం అదే. మనం ఇవ్వలేకపోవడం గల కారణం కూడా ఇదే. అది మనకు పరిచయం చేయబడాల. Never was too busy for children. In fact, యేసు ప్రభు చిన్నపిల్లల విషయంలో ఆయన ఎప్పుడు బిజీగా లేడు. చిన్నపిల్లలు వస్తే అందరినీ పక్కన పెట్టి వాళ్ళ కోసం, అవసరమైతే శిష్యులు వాళ్ళకి అభ్యంతరం కలుగజేస్తే శిష్యుల్ని పక్కన పెట్టి మీరు పక్కకి వెళ్ళి ముందు వాళ్ళ మమ్మ అన్నాడు. చిన్న విషయం కాదు అది. మనం ఏదో సండే స్కూల్ పిల్లలు చూస్తాం, చిన్న బిడ్డలు ఆటంక పరచుకో ఆయన నాచురండి అటు వారిదే పరలోక రాజు ప్రసంగం టైటిల్ మనకు అది. కానీ యేసుప్రభుకి లైఫ్, యేసుప్రభుకి ప్రిన్సిపల్ అది ఆయనకి ప్రిన్సిపల్. అందుకే పిల్లలు ఆయన వద్దకు వచ్చేవారు. పెద్దవాళ్ళు పక్కకి వెళ్ళారు, పక్కకి పెట్టాడు యేసుప్రభు. క్రీస్తు సంఘాల్లో చాలా చోట్ల సండే స్కూల్స్ లేవని నేను విన్నాను. నిజమేనా? ఏంటో లేవా? ఎవరు మాట్లాడలేదు అంతే. ఏంటో కొన్ని చోట్ల ఉన్నాయా లేకుంటే చాలా చోట్ల లేవా? కంగారు పడబాకండి, లేకపోయినా వచ్చి నష్టమే లేదు. ఎందుకంటే దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. లేకుండా చేసుకుంది మనమే. డినామినేషన్స్ వాళ్ళలో వాళ్ళ చర్చ్కి వచ్చే మెజారిటీ కాంట్రిబ్యూషన్ స్పెండ్ చేసేది పిల్లల మీద. ఎందుకని తెలుసా? ఎటు వెళ్ళిపోయింది? ఇది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ చిన్నపిల్లలే. ఈరోజు క్రీస్తు సంఘాల్లో చిన్నపిల్లలు చాలా తక్కువ, సండే స్కూల్ పిల్లలు. ఎందుకంటే వాళ్ళకేం చెప్తాం వాక్యం? వాళ్ళ వినేవాళ్ళ, బాప్తిసం పొందేవాళ్ళ? మనకు బాప్తిసం పొందేవాళ్ళే కావాలి, ఇంకెవరు అక్కర్లేదు. వారు వినినను వినకపోయినను శ్రోతలు వాళ్ళే. పదిహేను సంవత్సరాల తర్వాత దీపస్తంభాలు ఆరిపోబోతున్నాయి. పిల్లల మీద దృష్టి లేకపోతే ఆరిపోబోతున్నాయి. మా స్థానిక సంఘానికి ఆ భయం లేదు, నేను ధైర్యంగా చెప్పగలను. మా సండే స్కూల్ పిల్లలు 48 మంది. 48 మందిలో 18 మంది నేను ఎత్తుకొని పెంచగా ఈనాడు యవనస్తులైన వారు. నాకు చెప్పాను కదా, జస్ట్ పని చొల్లు పెడితే చేస్తూ ముందుకెళ్తారు. నేను ఎవడికి పని ఇచ్చానో ఆడు పని చేస్తే పని చేస్తూ తప్పు చేసిన వాడిని అభినందిస్తా. తప్పు చేసిన వాడి చేతుల్లో గ్లాస్ పగిలిందంటే నేను చప్పట్లు కొడతాను. నేను ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? ఒక చిన్న బిడ్డ చేతిలో గ్లాస్ పగిలితే నేను చప్పట్లు కొడతా. ఎందుకంటారు చెప్పండి? ఇంకా
కొంతమంది ఆ, ఎందుకు పగలగొట్టినందుకు ప్రేమ? నేనెందుకు వాడిని అభినందిస్తాను తెలుసా? అదే వాడు చేతిలో పగిలే చివరి గ్లాస్, రెండో గ్లాస్ పగలతో గుర్తుపెట్టుకోండి. ఐ షూర్ రెండోసారి పగలదు. ఎందుకు తెలుసా? పగలగానే దాని నష్టం మొత్తం వాడు మైండ్లో ప్రింట్ అయిపోద్ది. సార్ అవునా కదా? ప్రింట్ అవుద్దా? కొట్టామనుకో వాడికి నష్టం తెలియదు. నష్టం ఎంత మేరకు జరిగిందో బిడ్డకు అవగాహన అయితే వాడి చేతిలో రెండో గ్లాసు పగలదు. వాడితో అది వివరించేటువంటి టైం ఇన్వెస్ట్మెంట్ నువ్వు చేయాలి. అది ఒక యాంగిల్. రెండోది, వాడికి గాయం కాల. గాయం అయిందనుకోండి హాస్పిటల్కి బిల్లు మళ్ళీ నీవే పెట్టాలి. అర్థమైందా? కొంతమంది గ్లాస్ పగలగానే తల్లులు కొట్టడం, మళ్ళీ వాడు గ్లాస్ మీద పగిలి గ్లాస్ మీద పెడితే ఈ రెండు గ్లాసు నష్టం, హాస్పిటల్ బిల్లు నష్టం. ఇంటలెక్చువల్గా చాలా దెబ్బతింటాడు పిల్లడు. సో వెన్ దే డూ రాంగ్ వీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్. వీ నీడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ గివింగ్ దెమ్ ఎ లెసన్. వాడు తప్పు చేయకుండా కరెక్ట్గా ఎప్పుడూ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. తప్పు చేసిన తర్వాత రైట్ చేయాలి. నేరుగా తప్పు చేయకుండా రైట్ చేశాడా అది అడిగి చాలా ప్రమాదం. ఏమైంది చెప్పండి? వాడు చేశాడు, పర్ఫెక్ట్గా చేశానన్నా అని తప్పట్లు కొట్టాం అనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా? ఏంటో వాడు మనలాగా తయారవుతాడు. ఎట్లాగా? ఎంత తెలిస్తే ఎంత తెలిసాడు ఫీల్ అయిపోవటం, ఎట్లా తిరుగుతాడు. నేను అసలు మేమనుకున్నాం చాలా పర్ఫెక్ట్గా ఉంటానని ఫీల్ అయిపోతాడు మనలాగా. సో యేసు ప్రభు అందరికీ ప్రయారిటీ ఇచ్చినటువంటి క్రమంలో, అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన పెట్టుబడి పెడుతుంది పిల్లల మీద. He said, "Let the children come to me. You people who think you're so knowledgeable, you're so smart, you should be more like these kids." చిన్నపిల్లలు ఆటంకపరచగా వాళ్ళు నాదుకు రానిది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే, మీరు తెలివి కల్ల వాళ్ళం జ్ఞానవంతులు అనుకుంటున్నారు, మీరందరూ అలాంటి వారిగా మారాలి అని చెప్పాడు. మనకి పెద్దవారికి మనస్తత్వం బిడ్డల వంటి మనస్తత్వంగా మారాలని చెప్పాడు యేసు ప్రభు. మనకు అది ప్రసంగం. ఎన్ని వారాలుగా అంటే అన్ని వారాలు చదువుతాం దాని గురించి. ఎంత చిన్న అంశమైనా సరే, ఎంత సాగదీసైనా చెప్పగలం. కానీ దానిలో మన ప్రాక్టికల్ బిహేవియర్ మాత్రం కనపడలేదు. And he wasn't afraid to take on difficult topics. అంతేకాదు, కొంచెం క్లిష్టమైనటువంటి అంశాల గురించి మాట్లాడాల్సి వస్తే యేసు ప్రభు ఎప్పుడు వెరవల, ధైర్యంగా వాటిని ఎదుర్కొనేవాడు. సున్నితమైన అంశాలు కానీ కష్టమైన అంశాలు కానీ యేసు ప్రభు నేరుగా మాట్లాడేవాడు. But you'll notice if you read through the Gospels, yes, we have beautiful sermons from Jesus, a Sermon on the Mount and other examples. కొత్త నిబంధనలో సువార్తలు మనం పరిశీలన చేస్తే ఎన్ని అద్భుతమైనటువంటి ప్రసంగాలు మనం నోట్ చేసుకోవచ్చు. అన్ని యేసు ప్రభు బోధనలో నుంచే ఉంటాయి. ఇక్కడ ఒక ప్రశ్న, సువార్తల్లో నుంచి ఎక్కువగా సందేశాలు సంఘాలకు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పత్రికల్లో నుంచి సంఘాలకు సందేశాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు కావాలి. సంఘం ప్రతి ఆదివారం సువార్తలు, ప్రతి ఆదివారం చేసే ప్రసంగాల్లో సువార్తల్లో నుంచి ప్రసంగాలు చెప్పేటువంటి సేవకులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పత్రికల్లో నుంచి లేకుంటే పాత నిబంధన చరిత్రలో నుంచి ప్రసంగ అంశాలు ఎన్నుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎక్కువ మంది ఎవరున్నారు? ఏంటో మీరు అన్నిటికీ ఇటు అనమాకండి, ఒకటే చెప్పండి. అటా ఇటా కూడా చెప్తారా? పాపం ఎందుకంత జాలి చేశారు వాటి మీద? సువార్తల్లో కూడా చెబుతాను. మన ఐడియాలజీని మన ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు యొక్క సంఘాలకు సంబంధించినటువంటి సేవకులమైన మనము అత్యధిక శాతం ప్రసంగాలు చేస్తే పత్రికల్లో నుంచే ఎంచుకుంటాం, సువార్తల్లోంచి ఎంచుకోం. ఏమంటారు?
సువార్తలో ఏముంటుంది చెప్పడానికి? పెద్ద విశేషాలు ఏముంటాయండి? ఏం పెద్ద విషయాలు ఏం లేవు కదా. ప్రతి ఆదివారం సంఘానికి సువార్త ప్రకటించాల్సి వస్తే సువార్తల నుంచే చెప్పగలవాడు సరైనటువంటి బోధన విధానం. అంటే పత్రికలు అక్కర్లేదని నా ఉద్దేశం కాదు. నీ ప్రధాన అంశం ఎప్పుడు కూడా స్వార్థలో నుంచే రావాలి. ఇక్కడ టైటిల్ పెడితే అక్కడికి వెళ్ళాలి, కానీ అట్నుంచి దీన్ని వాడుకోకూడదు. ఐ రిపీట్, ఎందుకంటే అక్కడ సమస్యలు పరిష్కారాలు ఉంటాయి, ఇక్కడ లైఫ్ ఉంటుంది. ఏది ముఖ్యం మనకి? లైఫ్ని మనం నెగ్లెక్ట్ చేసాం కాబట్టి సమస్యలకి పరిష్కారం. మనం ఎవరైనా సరే ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చెప్పడానికి రెడీగా ఉంటాం. జస్ట్ విల్ త్రో ద సొల్యూషన్. అది మనకు వర్తించదు. సువార్తలలో జీవన విధానం ఉంటుంది. అంటే మనం దిద్దుకోవాల్సింది యేసు ప్రభులోనే ఉంది, సరి చేసుకోవాల్సింది యేసు ప్రభు దగ్గరే ఉంది. కానీ మనకు అది చిన్న చూపు. ఎందుకో తెలియదు. అంటే నిజంగా మనకు యేసు ప్రభు అంటే సువార్త అంటే ఇష్టం లేదని కాదు, ఈ మైండ్ కంప్లీట్గా అటు డైవర్ట్ అంది. అది నా పాయింట్. అక్కడ ఫోకస్ అయిపోయింది, దానిలోంచి చిక్కుపోయాం, దానిలోంచి బయటికి రావట్లా. But most of the time, it was while he was sharing life with people, it was in conversation with people that he tackled the really difficult topics. ఆయన ఎక్కువ సందర్భాల్లో ఎవరితోనైనా సంభాషణ చేశాడు అని అంటే, యేసుప్రభు చర్చ చేశాడు అంటే అందులో క్లిష్టమైనటువంటి అంశమే ఉంటుంది, కానీ ఒక సున్నితమైన సాధారణమైన అంశం ఎప్పుడూ లేదు. And he did it by listening, by asking thought-provoking questions. ఆయన ఎలా చేయగలిగాడు అని అంటే, వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటూ తిరిగి వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఈ సంభాషణ కొనసాగిస్తూ ముందుకు సాగాడు. By telling interesting stories. దానికి అనుసంధానంగా చక్కనైన ఉపమానాలు, చక్కనైన ఉదాహరణలు, మంచి మంచి కథలు. మనం చిన్నపిల్లలు చెబుతాం కదా, మంచి సమరయుడు అని టైటిల్ పెట్టి. మంచి సమరయుడు కథ సండే స్కూల్ పిల్లలకా సంఘానికా? ఎవరో మాట్లాడలేదు. సంఘానికా? సమరయుడు కదా సంఘానికా లేకుంటే సండే స్కూల్ పిల్లలకా అంటున్నాను నేను. సండే స్కూల్ పిల్లలకి. మరి మనం ఆల్రెడీ సమరంలో అయిపోయాంగా. మనం అయిపోయాం కాబట్టి ఇప్పుడు వాళ్ళని చేయడం ఎలాగా అని నేర్పుతున్నావా? ఎన్నిసార్లు దాన్ని మననం చేసుకుంటే సమరుడిలాగా నువ్వు మారాలి? ఎన్నిసార్లు మననం చేసుకుంటే అతనిలాగా మారాలి? ఎప్పుడు ఆలోచించరా దాని గురించి? అలాగ మాట్లాడటం కూడా మనకు చేత కాలేదు. ఆ రీతిగా మన ఐడియాలజీని టర్న్ చేసుకోవడం కూడా మనకు సాధ్యం కాలేదు. సండే స్కూల్ పిల్లలు సిలబస్ చేసాం దాన్ని. కానీ యేసు ప్రభు పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు, కథలు చెప్పింది మాత్రం పెద్దవాళ్ళకి. బాగా ఆలోచించాలి. ఆయన ఉపమానాలు కథలు చెప్పింది చిన్నపిల్లలకు కాదు. చిన్నపిల్లలు కాసేపు కూర్చోబెట్టుకుని ఆడించి పాడించి పంపించాడేమో తెలియదు. వాళ్ళని దగ్గర పెట్టుకొని అక్కడ కూడా ఆయన వాళ్ళని చూపిస్తూ పెద్దవాళ్ళకి పాఠం చెప్పాడు. బుద్ధి లేని వాళ్ళకి ఇలాగ తయారవ్వని చెప్పాడు. కథలు పెద్దవాళ్ళతో మాట్లాడాడు, మనం కథలు పిల్లలకు చెబుతున్నాం. మరి మనకేం కావాలి? మనం పత్రికలు, రోమపత్రిక, ప్రకటన, మొదటి కొరింథీ పత్రిక, రెండో కొరింథీ పత్రిక అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తాం. ఎందుకంటే బాగా డెప్త్కి వెళ్ళాలి, లోతుకి. మన లైఫ్ని మార్చుకోవడానికి నువ్వు డెప్త్కి వెళ్ళాలంటే సువార్త దాటి బయటికి రావడానికి నీ జీవితమే సరిపోదు.
యేసుప్రభు పలికినటువంటి ఒక్కొక్క మాట, యేసుప్రభు చేసినటువంటి ఒక్కొక్క వ్యవహార శైలి, ఇట్లాగా నేను ఎప్పుడన్నా ఎవరి విషయంలో కార్యరూపంలో చేశానా అని అంటే మనందరం తలలు ఉంచుకొని సిగ్గుపడాల్సిన పరిస్థితి. వీటన్నిటికీ బేస్ కాన్వర్సేషన్. అన్నిటికీ బేస్ అదే. ఈరోజు నేను వస్తున్నప్పుడు నాకు కొంచెం అత్యంత ఆప్తులైనటువంటి వారు ఉన్నారు. వారితో సంభాషణ చేస్తూ ఉంటే, ఎందుకు ఒక యునైటెడ్గా, ఒక ఏక మనసు, ఏకభావం, ఏక తాత్పర్యంతో కలిసి మనం ప్రయాణం చేయలేకపోతున్నాము అనేది వచ్చిన ఫోన్ సంభాషణలో చర్చించాం మేము. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా ఆఖరికి సువార్థికుడు, ఆ సువార్థికుడితో పాటు వచ్చినటువంటి స్థానిక సంఘంలో వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఇద్దరు లేచి నిలబడండి, మేమిద్దరం కాదు ఒక్కటి అని చెప్పేవాళ్ళు. ఛాలెంజ్. మరి అర్థం కాలేదా ప్రశ్న? మళ్ళీ చెప్తా. ఇద్దరం కాదు, మేము ఒక్కటే అని చెప్పండి. ఎవరన్నా ఇద్దరు లేసి చాలు. ఈ కాన్వర్సేషన్ గ్రూప్ అక్కర్లా మనకి, వాళ్ళిద్దరిని వెంబడిద్దాం. ఇద్దరున్నారు ఎవరైనా, కంగారు పడద్దు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, అది మన పరిస్థితి అని చెప్పడం నా ఉద్దేశం. సరే, కానీ ఒకే రొట్టెలో ప్రతి ఆదివారం విరుస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం చూసారా? ఒకే రొట్టెని ప్రతి ఆదివారం విరుస్తా మేమిద్దరం ఒక్క ఆత్మ కలిగి ముందుకు సాగుతున్నాం దేవుని రాజ్యం కొరకు అని చెప్పేటువంటి ధైర్యం మన దగ్గర లేకుండా పోయింది. అది మనకు పడ్డ పునాది. అలాంటి ఒక డిఫరెంట్ డైవర్సన్ ఉన్నటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం మనం. అందరు ఈ పాయింట్ క్యాచ్ చేశారు అనుకుంటున్నాను నేను. ఇద్దరు లేరు ఒక సంఘంలో. ఉన్నారా? ఇద్దరున్నారా? ఇద్దరు లేరు. అంత వ్యత్యాసం ఉంది, అంత ఎడం ఉంది ఇద్దరి మధ్య, అంత ఎడం ఉంది. ఎందుకు అని అనేది డిస్కషన్. ఎందుకు అని అంటే, ఈ ఇద్దరిలో ఎప్పుడు రెండో వ్యక్తి మొదటి వ్యక్తిగా పూర్తిగా సాటిస్ఫై చేయడం సాధ్యం కాదు. అవుతుందా? ఎవ్రీబడి వీఆర్ లీడింగ్ దేర్ ఓన్ ఇండివిజువల్ లైఫ్స్. కానీ దేవుని వాక్యం దగ్గరైనా ఇద్దరు ఏకాభిప్రాయంలో ఉంటారా? అది కూడా లేదు. ఈ డైవర్షన్ ఎందుకు వచ్చింది? ఈ వ్యత్యాసం, ఈ గ్యాప్ బిల్డ్ ఎందుకు అయింది? స్ట్రాంగ్గా బిల్డ్ అవుతూ వచ్చింది, ఇంటెన్షనల్గా కన్స్ట్రక్ట్ చేయబడింది ఈ గ్యాప్. ఎందుకు చెప్తా? ఎప్పుడైతే నీ సువార్థికుడు లేకుంటే సోదరుడు నీ మనసుకి విరుద్ధమైన ఒక చిన్న మాట, ఒక చిన్న పని చేశాడో, వెంటనే ఆ ఒక్క మాట, ఒక్క పనిని బట్టి జడ్జి చేస్తాం మనం. ఏమంటారు? ఐ రైట్ ఆర్ రాంగ్? ఒక చిన్న సందర్భంలో ఒక మాటను బట్టి, ఒక చిన్న అతని రియాక్షన్ బట్టి నువ్వు జడ్జి చేస్తావు. అప్పటి వరకు చేసినటువంటి ప్రయాణం అంతా పోతుంది. రైట్. ఇది అతని విషయంలో నువ్వు చేసింది. నీ విషయంలో అతను చేయాల్సి వస్తే అతని మైండ్ కూడా ఇలాగే ఉంటుందిగా. We need to travel together in the midst of mistakes. తప్పులు, పొరపాట్ల మధ్యలో కలిసి ప్రయాణం చేయటం విశ్వాసుల లక్షణం. అప్పుడు ఆ బాండేజ్ పెరుగుతుంది, ఆ బంధం బలపడుతుంది. అలా కాకుండా నీకు తప్పు తెలియగానే వెంటనే ఖండించేసేసి బంధాన్ని తెంచుకునే ప్రయత్నం చేయటం వల్ల నీకింతవరకు ఇంకొకటి దొరకల నీ సంఘంలోనే. నీ ఇన్ ద సెన్స్, నేను నా గురించి మాట్లాడుతున్నాను, ఇంకొకరు దొరకాలి అంటే మిస్టేక్స్ మధ్యలో కలిసి ప్రయాణం చేయటం. అందరికి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? మిస్టేక్స్ మధ్యలో కలిసి ప్రయాణం చేయాలి.
ఇట్ రెక్టిఫైస్, ఇట్ రిలీజెస్ ద మైండ్. కారణం ఏంటంటే అవతల వ్యక్తి చేసిన దానికి నువ్వెంత బాధపడ్డావో నీకు తెలుసు. నువ్వు చేసిన దానికి అవతల వ్యక్తికి ఎప్పుడు బాధపడ్డాడో నీకు తెలియదు. ఏమంటారు? అవునా? నీ మనసు గాయపడింది నీ గుర్తించగలుగుతా, ఏమంటే తెలిసిపోయింది. అట్టన్నాడు, ఇట్ట చేశాడు. నువ్వేం చేయలేదా? నువ్వు అడగలా, చేసి వదిలిపెట్టావు. అతనేమో నీ హృదయం నీ వల్ల గాయపడి మౌనం వహిస్తే అదే బా నాకు భయమా హలో తేలిగ్గా తృణప్రాయంగా బంధాన్ని తెంచుకునేటువంటి ఆనవాయితీ మందే. అందుకే ఇద్దరు లేరు సంఘాల్లో. ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం అంటే అర్థం ఏంటి? రొట్టె విరవటమా? అనుభూతి, వన్నెస్, అది ప్రభు కోరుకుంటున్నాడు. I think we can learn a lot from that. మనం సువార్తలో నుంచి చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. So those are just a few of the ways that Jesus gives us an example of the power of investing in people's lives, of sharing life with people. యేసు ప్రభు ఈ విషయంలోనే బాగా నేర్పుతున్నాడు, మనకు చాలా లోతుగా నేర్పుతున్నాడు. ఇతరుల కొరకు నువ్వు వెచ్చించే సమయం అది ఎంత శక్తివంతమైందో. ఇన్వెస్టింగ్ ఆన్ పీపుల్, ఇతరుల పైన నువ్వు వెచ్చించే పెట్టుబడి, దాన్ని యేసు ప్రభు నేర్పుతున్నాడు. ప్రజల పైన పెట్టుబడి నేర్పుతున్నాడు. I want to go to 1 Thessalonians 2 and look at another example from some మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో ఒక మంచి ఉదాహరణ చూస్తాం మనం. else that we know well, the Apostle Paul. పౌలు రాసినటువంటి ఈ సందర్భం చాలా బలంగా ఉంటుంది, చాలా ఉపయోగకరం ఉంటుంది. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం. So if you would, turn in your Bibles to 1 Thessalonians 2, and we're just going to look at 6 verses 6 through 12. 6 నుంచి 12 వచనాలు. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు. ఎవరు? మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితుమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డలెడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. పైనేమో స్తన్యమిచ్చు తల్లి గారవించున్నట్లు తల్లి, క్రిందేమో తండ్రి తన బిడ్డల ఎదుట. ఎందుకని తల్లి గురించి తండ్రి గురించి పౌలు ప్రస్తావన తెచ్చాడు? పిల్లలు ఏం చేసినా ఈ లోకంలో భరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళిద్దరే. ఏం చేసినా ఆస్తి మొత్తం రాయించుకొని రోడ్డును పడేసినా ఏమోలయ్యా వాడు బాగుంటే చాలు. అదొక్కటే ఆ తల్లి తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి స్పందన. ఏం చేసినా అనేది చాలా కీలకమైన సంగతి. పౌలు ఈ తల్లిదండ్రి
చూపించే బిడ్డల పట్ల చూపించే ప్రేమ మమకారం ఎవరి పట్ల చూపించేటట? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం పట్ల చూపించాడు. అవును సోదరులారా, 9వ వచనం, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, నేను ఎవరికైనా భారము ఉండకూడదని రాత్రి పగలు చేసిన కష్టం గురించి మాట్లాడాడు. ఇంకా 7వ వచనంలో, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక నీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉన్నాం. ఇంకా ఎంత గొప్ప మాటలు పౌలు తెస్సలోనిక సంఘాన్ని ఉద్దేశించి రాశాడు. ఇక్కడ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. And after we read this scripture, we'll go back and I'll reference some of these verses. ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఒకసారి మళ్ళా వెనక్కి వెళ్ళి పరిశీలించేటువంటి ప్రయత్నం మొదలు పెడదాం. What we're looking for is Paul's example of investing in people. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం అంటే, యేసు ప్రభు ప్రజల మీద పెట్టుబడి పెట్టినట్టుగా పౌలు కూడా తెస్సలోనిక సంఘం పట్ల ఆయన వెచ్చించినటువంటి విధానం ఇక్కడ కనపడుతుంది. భారంగా ఉండకుండా వెచ్చించాడు. తల్లి వలె, తండ్రి వలె, ఇంకా సాధువుగా. 11వ వచనంలో, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు. అది పాయింట్. హెచ్చరించుచు, ధైర్యపరుస్తూ, సాక్ష్యం ఇచ్చుచు. సాక్ష్యం ఇవ్వటం అంటే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ దేర్ లైఫ్స్. వాళ్ళ లైఫ్స్ ట్రాన్స్పరెంట్గా తెస్సలోనిక సంఘం ముందు ఉంచాడు పౌలు. And we're going to find 4 specific ways that Paul invested in people. 4 ప్రధానమైనటువంటి అంశాలలో పౌలు తెస్సలోనిక సంఘం మీద పెట్టుబడి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అదేంటో చూద్దాం. Specifically the people of Thessalonica. So, Anil, if you will pause me now and have someone read 1 Thessalonians 2, అయిపోయింది. verses 6, story of how to invest in people's life. I mean, Paul obviously, if you read Thessalonians, he obviously had a special relationship with the people of Thessalonica. ఇక్కడ పౌలు యొక్క విధానాన్ని మనం పరిశీలన చేస్తుంటే తెస్సలోనిక సంఘంతో ఆయనకి చాలా దగ్గర అటాచ్మెంట్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, టెర్రిఫిక్ క్వశ్చన్. ఎవరైనా బాధ కలిగితే దయచేసి మన్నించండి. మన స్థానిక సంఘాల పట్ల మనకు అంతే ప్రేమ, అపేక్ష, ఆప్యాయత ఉన్నాయంటారా? ఉన్నాయంటారా? పౌలుకి తెస్సలోనిక సంఘం పట్ల ఉన్నంత ఉందా? ఏంటో మొదటిదేమో ఉత్తేజభరితంగా ఎందుకు లేదని ఒకళ్ళు, ఎందుకు మాకుందని ఒకళ్ళు, లేదని నేను అన్నానా ఏంటి? నేను మనకెవరికి లేదని నేను చెప్పలేదే. నేను లేదని ప్రసంగం చేశానేమన్నా? అంత కూడా లేదు. తెస్సలోనిక సంఘానికి ఉందని లేదు నేను. ఏమో వెరీ గుడ్, ఉంటే చాలా సంతోషం. అంటే పాయింట్ ఏంటంటే ఆ అటాచ్మెంట్ని మనం బిల్డ్ చేసుకోవాలి, అది నిర్మాణం చేసుకోవాలి. చర్చ్తో ఆ అటాచ్మెంట్ మనం ఎప్పుడు కలిగి ఉండాలి, దాన్ని బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ అవుతుంది? కాబట్టి వాళ్ళు చూపించట్లేదు, కాబట్టి మనం కూడా కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడ్చి పంపించారు. వెళ్ళిపోమంటున్నారు. చెప్పనా? చెప్పండి, అక్కడ నిలబడి చెప్పండి. ఇక్కడ దగ్గరకు వచ్చేస్తా. ఆయన అలాంటి సంఘాన్ని కట్టాడు, నువ్వు అలాంటి సంఘాన్ని కట్టావు. మనం కూడా
నేను మాట్లాడుతున్న ఆయన గురించి కాదు. ఆయన అలాంటి సంఘాన్ని కట్టాడు, అలాంటి అనుబంధాన్ని సంఘంతో నడిచాడు, నిర్మించుకున్నాడు. మైకేల్ చెప్పింది రైటే. నిజంగా సంఘం అలాగా లేదు, సంఘం అలాగా లేదు. దానికి కారణం మనమే. పాయింట్ అది ఇక్కడ. సంఘం అలాగా లేదని నువ్వు బాధపడితే ఎలాగా? నువ్వు నాటినటువంటి మొక్కకు నువ్వు నీళ్లు పోయకుండా కాయలు గాట్లేదు నడుస్తాయటగా. అది నీదనుకున్నావు, అది ప్రభువుది అనుకుంటుంటే ఆ కథ వేరేగా ఉండేది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. పౌలుకి తెస్సలోనిక సంఘం మధ్య ఉన్నటువంటి ఆయన నిర్మించుకున్న అటాచ్మెంట్ గుర్తుపెట్టుకోండి. తెస్సలోనిక సంఘం దానికి ఇవ్వలేదు. ఎందుకు? వీళ్ళు ఈయన వాక్యం చెబితే కన్వర్ట్ అయిన వాళ్ళు ఆయనకి తిరిగి ఎలా ఇస్తారు? ఒకవేళ ఇస్తే ఎవరి వాక్యం వల్ల ఇవ్వాలి? అంత అటాచ్మెంట్ తెస్సలోనిక సంఘం పౌలుకి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తే ఎవరి వల్ల ఇచ్చుండాలి? ఎవరి వల్ల ఇచ్చుండాలి? పౌలు వల్ల ఇచ్చుండాలి. అది ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఆయన అలా నేర్పితే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. నువ్వు అలా నేర్పకపోతే నేర్పిన గిఫ్టే రిటర్న్ ఇస్తారు. ఆయన చూశారుగా, పౌలు ఎవరు కనపడ్డారు ఆయనకి, వాళ్ళకి? అది పాయింట్. సో అన్నీ కనెక్టివిటీ. వాళ్ళల్లో వాళ్ళకి ప్రభువును చూపించాడు, అందువల్ల ఆయన్ని ప్రేమించారు. ఇప్పుడు చెప్పండి, వెరీ ట్రాన్స్పరెంట్. నేను ఎవరిని నిందించట్లేదు, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్. మన పరిస్థితి ఇలాగుంది. వేర్ ఇట్ వెంట్ రాంగ్, వాట్ వీ మిస్డ్, వాట్ నెక్స్ట్. To build that relationship. He had shared life with these people. అలాంటి అనుబంధాన్ని నిర్మించుకున్నాడు ఆయన. మీకు ఎవరికన్నా మీ చర్చలో అలాంటి రిలేషన్ ఉందా అని నేను అడిగాను. దానికి కారణం ఎవరికి లేదన్న ఉద్దేశం కాదు, ఉంది, నేను కాదన్నా. కానీ దాన్ని ఇంకా 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 బలపరుచుకోవాలి. పౌలుకి తెస్సలోనిక సంఘానికి మధ్య ఏర్పడినంతగా అప్పుడు అనుభూతి అద్భుతంగా ఉంటుంది. The first Thessalonians, in 1 Thessalonians chapter 2, God gives us a pattern for investing in people's lives. And like I said, 4 ways that Paul shows us to do this. And really, they're tied together. సో ఈ 4 విధానాలు తెస్సలోనిక సంఘం మీద పౌలు పెట్టుబడిగా పెట్టాడు. ఆ 4 ఏంటో చూద్దాం. The first one is this. మొదటిది, we invest in people's lives through empathy. మొదటిది, ఇతరుల జీవితాల్లో మనం పెట్టుబడిగా పెట్టేటప్పుడు పౌలు చూపించింది వారి పట్ల సానుభూతి, సానుకూల దృక్పథం. ఇది ఎప్పుడూ సంఘం పట్ల ఉండాలి. ఎందుకు తెలుసా? వారు పాప బంధకాల్లో నుంచి తప్పించబడ్డవారు, బంధకాల్లో నుంచి నీ వాక్యం వల్ల తప్పించబడ్డవారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు బలహీనంగానే ఊగిసలాడుతూ తొడిగిసలాడుతూనే ఉంటారు. అమ్మా బాప్తిసం పొందావు, నీకు మాత్రం జ్ఞానం లేదా అని వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకునేటువంటి పరిస్థితి వెంటనే చేయకూడదు. ఆయనకు వాళ్ళ పట్ల సానుభూతి ఉంది. 1 Thessalonians 2, verses 7 and 8. I'm going to read them in English because I want to, and then you guys can read them. Just as a nursing mother cares for her children, so we cared for you, because we loved you so much. We were delighted to share with you not only the gospel of God, but our lives as well. చూడండి, ఇక్కడే ఉన్నాడు. అయితే స్తనమించు తల్లి తన సొంత బిడ్డలను గార్వించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమయుంటిమి. అంటే బిడ్డల మనస్తత్వం అని అర్థం. తర్వాత మీరు మాకు బహు ప్రియులై యుంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక
దేవుని సువార్తను మాత్రము గాక, అదొక్కటే కాదు వాళ్ళు ఇవ్వగలిగింది, ఇంకోటి ఏదో ఉందంట. ఏంటది? మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఇంటిమి. ఇక్కడ ఎవరన్నా చర్చ్ మెంబర్స్ ఉన్నారేమో, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ వెంటనే అనవాకండి పౌలు ప్రాణం ఇచ్చారు మీరు కూడా ప్రాణం ఇవ్వండి అని సేవకులను. మీ మెంబర్స్ వచ్చారా? దయచేసి ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చే మాసంలో మైకేల్ గారి చర్చికి వెళ్ళి వాళ్ళ సభ్యుల్ని కనీసం ఒక్కళ్ళన్నా తీసుకురండి. మంద కాపరిని వెంబడిస్తుంది. దీనిలో ఇంకా ఏం సందేహమే లేదు. ఇంక అందులో సందేహం లేదు లేదు లేదు. ఒకవేళ వారిలో అనగా సంఘస్థుల మనసుల్లో జీవితాల్లో లోపాలున్నా అది నీలో లేనంత కాలం వాళ్ళు భయపడతానే ఉంటారు. వాళ్ళల్లో ఉండటం సహజమే. నువ్వు కూడా అదే చేసి నేను కూడా నీ వంటి వాడినే అనే ప్రయత్నం చేయొద్దు. నీలో అది లేనప్పుడు వాళ్ళు అందులో ఉన్న నీ ముందుకు రావటానికి జంకుతారు, భయపడతారు. నువ్వు అప్పుడు దిద్దటానికి, అధికారం చేయటానికి నీ చేతిలో స్టాఫ్ అలాగే ఉంటుంది. అలా కాకుండా మనం వాళ్ళ స్థాయికి దిగజారిపోతే నీ అథారిటీ డిజాల్వ్ అయిపోతుంది. ఇన్బిల్డ్ సిస్టమ్ని కొలాప్స్ చేసుకోకూడదు, మనం చేసుకోకూడదు. అంటే ఎలాంటిదంటే చెప్తా, చిన్న ఉదాహరణ. స్కూల్కి వెళ్ళే, కాలేజ్కి వెళ్ళే నీ కొడుకు చెడ్డ సావాసాలు మరిగి సిగరెట్ తాగటం అలవాటు చేసుకున్నాడు. అది సర్వసాధారణం. వాడిలో అది తాగుతున్నందుకు నువ్వంటే భయం సర్వసాధారణంగానే ఉంటుంది. ఎప్పుడు భయం పోతుంది చెప్పండి? ఎప్పుడు భయం పోతుంది? బిడ్డకి ఎప్పుడు భయం పోతుంది? మాట్లాడలా. తండ్రి తాగుతూ ఉంటే వాడి భయం పోదు. వీడు తాగుతున్న సంగతి తండ్రి ఎదురుగా చూసినప్పుడు భయం పోద్ది. అంటే వీడు తాగుతున్న సంగతి తండ్రికి ముఖాముఖిగా తెలిసిన మరుక్షణం అది సగం దాగి తండ్రికి ఇస్తాడు. ఇప్పుడు బెస్ట్ మార్గం ఏంటి చెప్పండి దీనికి? చూడండి, పెద్ద ఆయన చెప్తున్నారు. ఇక్కడ వాడిని సరిదిద్దటం కాదు ముఖ్యం, గౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యం. గౌరవాన్ని కాపాడుకుంటే అధికారం, హోదా అవి అలాగ ఉంటాయి భద్రంగా కొంతకాలం. కాబట్టి గౌరవాన్ని కాపాడుకునే దశలో వాడు తాగుతున్నాడని తెలిసి ఎరా అని వెళ్ళామనుకో ఒక రక్క, ఆడాడు తాగుతున్నాడని తెలిసి నీకు తెలియనట్టుగా పక్కకి వెళ్ళావనుకో అదొక లెక్క. తెలియనట్టు పక్కకి వెళ్తే దిద్దే అవకాశం, చెప్పే అవకాశం సజీవంగా ఉంటుంది. అయ్యా లోకం బాగాలేదు, చెడ్డ సమాజం ఉంది, నువ్వు జాగ్రత్త, నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను, నువ్వేమైపోతావునని నాకు తెలుసు, నువ్వు చాలా మంచోడువని అని చెప్తూ ఉంటే తాగుతున్నవాడని సిగ్గుపడి ఒకరోజు దాన్ని మానేయడానికి ప్రయత్నం చేస్తాడు.
అంటే నీ అథారిటీని, నీ నమ్మకత్వాన్ని వాడి ముందు చాటే అవకాశం ఎంతవరకు ఉంటుందంటే వాడు దాగుతున్న సంగతి నీకు తెలిసిపోయిందన్న సంగతి వాడికి తెలియకుండా ఉన్నంత వరకు. అది తెలిసిందా మా నాన్న తెలుసని నువ్వు చెప్పాల్సిన అవసరమే ఇంకా ఎప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు. ఆయన డిస్టర్బ్ చేయకండి, Go వదిలేసి. ahead and read those verses. The honest truth is something that I've heard a lot and can sound sort of trite, but I believe is true, and that is this: people don't care how much you know until they know how much you care. గుర్తుపెట్టుకోండి, మనుషుల్లో సహజంగా ఒక స్వభావం ఉంది. మనకి ఎంత జ్ఞానం, ఎంత పాండిత్యం తెలుసో అనేది పరిగణలోకి ఉండదు. నువ్వు ఆ వ్యక్తి పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నావో అదే పరిగణలోకి వస్తుంది. మా స్వార్థికుడు అండి ఏం వాక్యం చెప్తాడండి, ఆయన చెప్పిన తర్వాత ఏం చెప్తాడు. అవును, ఒక్కొక్కరు 4-5 సార్లు ట్రైనింగ్ చేస్తే బాగా చెప్పుకొని నడుచుంటాం, బ్రహ్మాండం చెబుతాం, తిరిగి ఉంది అందులో. అది ఆ వ్యక్తి జీవితంలో సంతృప్తిని మిగల్చదు, అతిశయాన్ని పెంచుద్ది అవసరమైతే. కానీ ఎప్పుడు కేర్, దాని వ్యాలిడిటీ ఎప్పుడు అతని నిస్సహాయ స్థితిలో నువ్వు చూపించేటువంటి కేర్ అండ్ కన్సర్న్. ప్రభు అది చూపిస్తున్నాడు మనుషుల పట్ల. పౌలు అదే వెంబడించి తెస్సలోనిక సంఘం పట్ల ప్రాక్టికల్గా చూపిస్తూ ఉన్నాడు. నేను మన సంఘాల పట్ల మనం చూపించట్లేదు అనేది చెప్పడం నా ఉద్దేశంగానే కాదు, నా పాయింట్ అది కాదు. అది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడం నా ఉద్దేశం. ప్రజలని దేవుని వైపు తిప్పడానికి ఇన్వెస్టింగ్ ఆన్ ద పీపుల్. ప్రజల మీద నువ్వు పెట్టుబడి పెట్టేది ధనంతో కాదు, ప్రేమతో, శ్రద్ధతో, కన్సర్న్తో మాత్రమే. Paul says he cared for these people like a mother. పౌలు అంటున్నాడు, స్తన్యమిచ్చు తల్లి శ్రద్ధ వహించినట్లుగా, ప్రేమించినట్టుగా నేను ప్రేమించాను అని. విశేష ఆసక్తి గలవారమై అనే పదాన్ని వాడాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. సంఘం పట్ల తనకున్నటువంటిది విశేష ఆసక్తి. ఎందుకంటే వీళ్ళని తనతో పాటు తీసుకెళ్ళాలి కదా, అది ఆయన బాధ్యత. Because he loves them so much. కారణం వారిని ఆయన అంతగా ప్రేమించాడు. And I love this. He was delighted not only to share the gospel with them, but to share his life with them. కేవలము సువార్త ప్రకటించటం మాత్రమే గాక ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి అనేటువంటి రెండింటిని సుస్పష్టంగా పౌలు ప్రస్తావించాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. సువార్త ప్రకటించడం మాత్రమే కాక, అదొక్కటే కాదు, బట్ వాళ్ళ జీవాన్ని కూడా ఆ సంఘం కొరకు వెచ్చించడానికి పౌలు సిద్ధపడ్డ మాట మనల్ని ఎంతగా ఆలోచింపజేయాలో. If you want to impact someone's life, ఒకవేళ ఎవరి జీవితాన్నైనా నువ్వు ప్రభావితం చేయాలని నువ్వు అనుకుంటే, let their life impact yours. వాళ్ళ జీవితం నిన్ను ప్రభావితం చేసేటట్టుగా మొదట స్పందించు. అది ఎలాగా అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి లోపం కావచ్చు, లేకుంటే వాళ్ళలో ఉన్న నిస్సహాయత కావచ్చు, అది నిన్ను కదిలించి నువ్వు వాళ్ళ కొరకు జీవించేదిగా చేయబడటం. నువ్వు ఎవరినైనా ప్రభావితం చేయాలంటే నువ్వెవరిని చేయబోతున్నావో వాళ్ళ జీవితం నిన్ను ప్రభావితం చేయాలి. అంటే ఏంటి? మానవ జీవితాలు యేసు ప్రభుని ప్రభావితం చేసినాయి. ఐ వాంట్ టు రిపీట్ మళ్ళీ. భూమి మీద ఉన్నటువంటి మానవ జీవితం యేసు ప్రభుని ప్రభావితం చేసింది. ఎలాగా?
భూమి మీద ఉన్న మానవ జీవితం యేసు ప్రభుని ప్రభావితం చేసింది. ఎలాగా అంటున్నాను నేను? ఎలాగా? క్యాచ్ చేయట్లేదు అందరూ. ఎలాగంటే మన పాపపు స్థితి, నిస్సహాయ స్థితి ఆయనను ప్రభావితం చేయగా దిగొచ్చాడు. దేనికి? మనల్ని అక్కడి నుంచి విడిపించడానికి. అలాగే నిస్సహాయతలో, నిర్భాగ్యతలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం మనల్ని కదిలించటం ప్రభావం అయితే, మనం వాళ్ళ పట్ల చూపించే శ్రద్ధ, అపేక్ష వాళ్ళని కదిలించటం. మొదట వాళ్ళు మనల్ని కదిలించేటట్టుగా మన మనసు ఉండాలి. ఆ తర్వాత మనం చూపించే ప్రభావం వాళ్ళని కదిలించేదిగా చేయబడాలి. In Galatians 6, we're told to bear one another's burdens. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మాడితే, మీరును ఒక్కరి భారమును మరి ఒకడు భరించండి అన్నాడు. ఇన్వెస్టింగ్ ఆన్ ద పీపుల్, ప్రజల మీద పెట్టుబడి భారాన్ని భరించటం, ప్రేమించటం, శ్రద్ధ వహించటం. Let me tell you something. If you lose the ability to feel someone else's hurt deeply inside of you, to let their hurt and their life impact you, if you lose that ability, you can't really share life with them. గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తి యొక్క గాయం, ఎదుటి వ్యక్తి జీవితానికి ఏర్పడ్డ భారం నీ మనసుని కదిలించలేని స్థితికి నువ్వు వెళ్తే, అక్కడ నీ సామర్థ్యం కోల్పోతే, అంటే బేసికల్గా ఏంటంటే, ఎవరైనా కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉంటే మొదట స్పందించేది యేసుప్రభు కనుక, యేసుప్రభు యొక్క స్థానంలో ఈరోజు మనం ఉన్నాం కనుక, కష్టం, ఎదుటి వ్యక్తి యొక్క కష్టం, ఇరుకు, ఇబ్బంది మొదట మనల్ని స్పందించాలి, మనలో స్పందన తీసుకురావాలి. మీకు అర్థమైన పాయింట్? ఆ స్పందన తీసుకొచ్చేటువంటి సామర్థ్యాన్ని మనం గనక కోల్పోతే ఆ వ్యక్తిని ఇంకెన్నడూ ప్రభావితం చేయలేవు. సో రెస్పాన్స్ మొదట మనుషుల విషయమై ప్రభువుల నుంచి ఎలాగ స్టార్ట్ అయిందో, అలాగే నశించిన వారి విషయమై మొదట స్పందన మన దగ్గర నుంచి రావాలి. అప్పుడు వాళ్ళని పొందగలుగుతాం. ఆ సామర్థ్యతని కోల్పోకూడదు. బేసికల్గా ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళలో ఇన్బిల్ట్ ఆ సిస్టమ్ ఉంటుంది. కానీ నువ్వు దాన్ని, నేను స్పందించడానికి వీల్లేదు, నాకేం అవసరం, నేను చెయ్యను అని అన్నావా, నీ సామర్థ్యత నువ్వు కోల్పోతున్నావు. అది ప్రయోజనాన్ని చేకూర్చదు. Life is hard. ఒకవేళ అలాగా నువ్వు కోల్పోతే జీవితం చాలా దుర్భరంగా, కష్టంగా, జటిలంగా మారుతుంది. It's messy. And if we're going to honestly invest in people and honestly share our lives with each other, ఒకవేళ ఒకరి పట్ల నీకు ప్రేమ కలిగి నిజంగా నిజాయితీతో నువ్వు పెట్టుబడి పెట్టేటువంటి మనసు నీకుంటే, you have to have the ability to do that. అది చేయటానికి నీకున్నటువంటి సామర్థ్యతని కాపాడుకో, ఆ సామర్థ్యతని పెంచుకో. నా వల్ల కాదు అని నువ్వు అనకూడదు, నా వీలు లేదు అనకూడదు, నాకు స్థానం లేదు, నాకు సామర్థ్యత లేదు అనేటువంటి పదాలు నీ మనస్తత్వానికి తాకకూడదు. With empathy, bearing one another's burdens. ఒకరి భారములను ఒకరు భరించేటువంటి ఆ సింపతి ఖచ్చితంగా ఉండాలి, అనుభూతి ఉండాలి. So that's the first way Paul shows us in 1 Thessalonians 2, how to invest in people's lives. The second way is this. And it's మొదట చెప్పాం కదా, పౌలు ఇలాగా వాళ్ళ పట్ల ఆ సానుభూతిని కనపరుస్తున్నాడని. రెండవది చూద్దాం. closely tied to empathy. He says you invest through evangelism. అందువల్ల నువ్వు దాన్ని పెట్టుబడిగా పెట్టాలి అనుకుంటే దానికి నీకున్నటువంటి ఏకైక ఆయుధం సువార్త. సువార్త ఒక్కటే ఆ అనుభూతిలోకి నువ్వు తీసుకెళ్ళగలుగుతావు. Now I know I'm talking to a room full of evangelists. అయితే నాకు తెలుసు, ఇదిగో ఈ గది నిండా సువార్థికుల సభ ఉందని, మీరందరూ సువార్థికులని నాకు తెలుసు. I know I'm talking to people who understand the call of the Great Commission. యేసుప్రభు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ యొక్క శక్తి ఏంటో, దాని లోతేంటో బాగా సవివరంగా తెలిసినటువంటి సభతో నేను మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. I know I'm talking to people who have been called by God.
దేవుని చేత పిలువబడ్డటువంటి సమూహంతో నేను మాట్లాడుతున్నానని నాకు ఎరుకే. Reach people for Jesus Christ. యేసు ప్రభు కొరకు ప్రజలను నశించిపోయిన వారిని చేరుకునేటువంటి ఒక నాయక బృందంతో నేను మాట్లాడుతున్నాను నాకు తెలుసు. But here's the thing. He says in verse 9. కానీ ఇక్కడ ఒక విశేషమైన సంగతి ఉంది. 9వ వచనంలో చూడండి ఒకసారి. Surely you remember, brothers and sisters, our toil and hardship. We worked night and day in order not to be a burden to anyone while we preach the gospel of God to you. అవును సోదరులారా, 9వ వచనం, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉంది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని స్వార్థ ప్రకటించితిమి అని ఇక్కడ రాయబడింది. Someone read that verse. That's verse 9. The first thing we talked about that Paul teaches us is to invest through empathy, and it goes hand in hand with evangelism. I think sometimes in the past. చూడండి, పౌలు ఇక్కడ మాట్లాడుతూ మొదటేమో సానుభూతి కలిగినాడు ఆ సంఘం పట్ల అని చెప్తున్నాడు. రెండోది సువార్తను వారికి మాత్రమే ప్రకటిస్తూ ముందుకు సాగుతున్న సంగతి రాయబడింది. సువార్తను ప్రకటిస్తూ అది మాత్రమే కాక ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నటువంటి స్థితి గురించి చెప్తున్నాడు. We have made the mistake ఇక్కడ మనం ఒక పొరపాటు చేసాం అనుకుందాం. trying to evangelize without truly feeling deeply for the people we're trying to evangelize. అదిగో, ఎవరైతే సువార్త వినటానికి అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారి యొక్క స్థితిగతుల నిస్సహాయత యొక్క అనుభూతిని మనము అనుభవించకుండానే ప్రకటించేటువంటి ఆనవాయితీలోకి వెళ్ళిపోయాం. పాయింట్ అర్థమైందా మీకు? ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్న వారిని ప్రభువు దగ్గర నడిపించేటువంటి పని భారం ఎత్తుకోవాలి మనం. అంటే మనకు ఎలాగొచ్చింది? పాపం అని వచ్చింది. అర్థమైందా? పాపం వాళ్ళు పాపం ఆ ఊరి చివర ఆడ పల్లెల్లో కాలనీల్లో బతుకుతున్నారయ్యా, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదంట, ఊరి చివర నెట్టారంట అని ఆ నిస్సహాయతలో ఉన్న వారిని దృష్టీకరించి వచ్చి వరల్ని రక్షణలోకి తీసుకురావడం కొరకు సో కాల్డ్ మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. అర్థమైందా? అలాగే మనమేమో అంతఃకలాలు పెట్టుకున్నాం, వాదోపవాదనలు పెట్టుకుంటున్నాం, డిస్కషన్లు డిబేట్లు చేసుకుంటున్నాం. అసలు చేయాల్సిందేంటి? ఎవరైతే ఇంకా సంస్కృతికి సాంప్రదాయానికి నాగరికతకి నోచుకోకుండా మరింత దీన కడు బీద స్థితిలో ఉన్నారో వాళ్ళని రక్షణలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం మొదట చేపట్టాలి. మన పట్ల మనకు వాక్యం ప్రకటించిన వారికి ఎలాంటి దృక్పథం ఉందో అలాగే మనం ఎవరికి వాక్యాన్ని ప్రకటించాలనుకుంటున్నామో వారి పట్ల ఆ దృక్పథంతో మనం స్టార్ట్ అయితే వాళ్ళని గెలవగలుగుతాం, వాళ్ళని రక్షణలోకి తీసుకురాగలుగుతాం, వాళ్ళ జీవితం మనల్ని ప్రభావితం చేయగలుగుతుంది, అలాగే మన జీవితం వాళ్ళని కూడా కదిలించగలుగుతుంది. Empathy and evangelism go hand in hand. Empathy without evangelism is pointless. సువార్త, Remember, our agenda, what we're సువార్త సానుభూతి, సువార్త సానుభూతి ఎవరి పట్ల? ఎవరు సానుభూతి పొందటానికి యోగ్యులో, మీ పాయింట్ అర్థమవుతుందా? ఎవరికి సానుకూలత, ఎవరికి సానుభూతి అవసరమైందో ఆ నిస్సహాయతలో ఉన్న వారిని మనం రప్పించడం కొరకు వాడాల్సింది సానుభూతి, సువార్త. రెండు ప్యారలల్గా మన వద్ద నుంచి వాళ్ళకి వెళ్ళాలి, సమాంతరంగా వాళ్ళని వీటితో రీచ్ అవ్వగలగాలి. to do. ఎందుకంటే అదే మన పిలుపు, మనం పిలువబడింది అందుకొరకే. మన ఆడియన్సెస్ని మనం మర్చిపోయాం. మనం చూడండి, బాగా ఆలోచించాలి. మనకి సువార్త ప్రకటించడానికి అందరూ మనసు పెట్టండి, చాలా కీలకమైన పాయింట్. మనకి సువార్త ప్రకటించడానికి ఎవరో వచ్చారు,
ఎవరో వచ్చారా? రైట్. వచ్చిన వాళ్ళ పట్ల మనకేముంది? వచ్చిన వాళ్ళ పట్ల మనకేముంది? అంతేనా? వాక్యాన్ని ప్రకటించటానికో మనల్ని చేరుకున్న వారి వద్ద మనకు సహజంగా హృదయంలో ఏం కలుగుతుంది? బేసికల్గా ఉంటుందా? రైట్. ఇంకా చెప్పండి. కృతజ్ఞత ఉంటుందా? ఉంటుంది. గౌరవం, ఇంకా ఏముంది? ప్రేమ, ఇంకా ఏముంది? మనకు బోధించడానికి వచ్చిన వాళ్ళ పట్ల వాళ్ళ వైపు గౌరవంగా చూస్తాం, ఆశతో చూస్తాం. అంతేనా? ఘనతనిస్తాం. వాళ్ళు మా కొరకే వచ్చారు కదా అనేటువంటి ఒక స్థితి నీ మనసు పదే పదే మాట్లాడుతుంటే, పాపం వాళ్ళు ఎవరో మన కోసం అంత కష్టపడి ఎక్కడి నుంచో వచ్చారే, అయ్యో అని అనుకుంటాం లేదా? ఓకేనా? రైట్. ఇప్పుడు నువ్వెవరి దగ్గరికి వెళ్ళాలి? మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి వద్దకు వెళ్ళాలి? పాయింట్ ఇదే. అపోజిట్ డైరెక్షన్లో ఆలోచన చేస్తే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని రీచ్ అయ్యారో వాళ్ళ పట్ల వచ్చిన వాళ్ళకి సానుభూతి ఉంది. అంతేనా? పాయింట్ అర్థమవుతుందా? వీళ్ళకేముంది? వచ్చిన వాళ్ళ పట్ల కృతజ్ఞత, గౌరవం, ప్రేమ. మా కోసం అంత కష్టపడి వచ్చారా? మీరు బాగా ఆలోచించాలి. మా కొరకు ఇంత కష్టపడి వచ్చారా అనే ఒక భావన మనలో కలిగింది. వాళ్ళేమో సానుభూతితో వచ్చారు. ఈ రెండు కనెక్ట్ అయితే ఇంత పెద్ద క్రైస్తవ్యం భారతదేశంలో ఏర్పడింది. ఇది అటాచ్మెంట్. మనము మన కొరకు ఎవరైతే, మనం ఎక్కడికి వెళ్తే మన గురించి అలాగా ఆలోచన చేస్తారో అక్కడికి వెళ్ళట్లేదు. పాయింట్ అది. అర్థమైందా? అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళట్లా. వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో. మనం ఎవరికి వెళ్తుంటే అయ్యిందిరా, అయిందంట, నువ్వు నాతో పాటు పోటీ పడుతుంటాడే, నువ్వు నేను సమానమే అంటుంటాడే, నాకంటే నువ్వు ఎందులో ఎక్కువ అనేది హృదయంలో నింపుకొని అయితే ఏంటంట నిలుగుతుంటాడే, కన్వర్ట్ చేయడానికి నువ్వు ఆరాట పడుతున్నావు. వాడు ఎప్పుడు కన్వర్ట్ అవుతాడు నీ దెబ్బకి? ఆడి మనసు మారదు. బాగా ఆలోచించాలి. ఎవరో వచ్చి కన్వర్ట్ చేసిన వాళ్ళు, మార్పు చెందిన వాళ్ళు దేనివల్ల మారారంటే వాళ్ళు చూపించడానికి ఎంపతి ఉంది, వీరు పొందటానికి ఆ స్థితి ఉంది. అలాగే అది పొందేటువంటి స్థితి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి దీన్ని చూపించేటువంటి స్థితి మనం నేర్చుకుంటే సంఖ్య పెరుగుతుంది. మీకు అర్థమైతే సంతోషం. నాకు అర్థమైందా? వీఆర్ మిస్సింగ్ దట్ పాయింట్. ఎక్కడ దాన్ని చూపించాలో దాని యోగ్యులు ఉన్నారు, అక్కడికి మనం వెళ్ళకుండా అంతర్గతంగా కుమ్ములాడుకుంటున్నాం, అంతర్గతంగా కలహాలు పెట్టుకుంటున్నాం, సత్యం అసత్యం అని పోరాటం చేసుకుంటున్నాం. ఆ సానుభూతి పొందటానికి అర్హమైనటువంటి వర్గాలు ఉన్నాయి, ఆ మనుషులు ఉన్నారు. నిన్ను దేవుడు దీవించాడు రక్షణ ఇచ్చి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎంత దూరం పోతారు. నిన్ను దూరం వెళ్ళమన్నారు, నువ్వు ఎంత దూరం వెళ్ళవు అందరం వెళ్ళు. నువ్వు ఎక్కడికి చేరగలవు అక్కడికి వెళ్ళు. బట్ అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నువ్వంటే గౌరవం ఉన్నవారికి నువ్వు వాక్యం చెప్తే ఇష్టం ఉన్నా లేకపోయినా ముందు వింటాడు. అవునా కదా? మనం అంటే గౌరవం వెళ్ళిన చోటకి వెళ్ళి ఆడు వింటలేదు, ఆడు మారడం, ఆడు గతన వదం చేస్తుంటాడు,
ఒక కీలకమైన పాయింట్, ఒక సెన్సిటివ్ పాయింట్ మిస్ అయిపోయాం మనం. మొదటిదేమో కాన్వర్సేషన్ అయితే, రెండోది వీఆర్ మిస్సింగ్ ద అప్రోప్రియేట్ ఆడియన్సెస్. ఐ జస్ట్ వాంట్ టు రిపీట్. మనం మొదట సంభాషణ అనేటువంటి ప్రాథమికమైన ఒక పరికరం ఉంది, దాన్ని ఎలాగూ కోల్పోయాం. రెండోది వీఆర్ మిస్డ్ ఇన్ రీచింగ్ ద అప్రోప్రియేట్ ఆడియన్సెస్. ఈ ఆడియన్సెస్ ఎవరు అనుకున్నామంటే మనలో మనమే అనుకుంటున్నాం, లేదా మన ఆడియన్సెస్ ఎవరంటే మత శాఖలో ఉన్నవాళ్ళు మాత్రమే అని మైండ్ ఫిక్స్ అయిపోయింది. మత శాఖలో ఉన్నటువంటి క్రైస్తవ్యం నీతో సమానమైనది ఉండాలి, నీకంటే హోదా కలిగిందని ఉండాలి. ఈ రెండే పాయింట్ అర్థమైందా? రైట్. ఇప్పుడు అర్థం కావాలి. నీ ఆడియన్సెస్ ఎవరంటే నీతో సమానులన్నై ఉండాలి, లేకుంటే నీకంటే గనులన్నై ఉండాలి. ఇది మిషన్ డైల్యూట్ అవడానికి గల ప్రధానమైనటువంటి కారణం. సార్ ఈ పాయింట్ క్యాచ్ అయిందా? నీ ఈక్వల్ కాంటెంపరీస్తో నువ్వు వాళ్ళని కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళు నీతో ఈక్వల్ అయి ఉండాలి, నీకన్నా పైన వాళ్ళు అందుకే మారట్లేదు. అలా కాకుండా ఎక్కడ ఉన్నారు వాళ్ళు, వాళ్ళని వెతుకు. వాళ్ళకు నువ్వు వెళ్ళగానే లేచి నీ గౌరవాన్ని ఇస్తారు. నువ్వు వాళ్ళ పట్ల కనికరాన్ని చూపించగలిగేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. నువ్వు ఎంత చిన్న సహాయం చేసినా, మా కొరకు ఎంత కష్టపడి వచ్చావయ్యా. ఒక టౌన్లో ఒక చిన్న మెడికల్ క్యాంప్ పెట్టండి, ఒక మారుమూల గ్రామంలో వెళ్ళి మెడికల్ క్యాంప్ పెట్టండి, ఎంత వ్యత్యాసం తెలిసింది మీకు? చేశారు ఎప్పుడన్నా? చేశారు కదా. ఎక్కడ మంచి స్పందన వస్తుంది? గ్రామాల్లో. ఎంత అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నా నువ్వు వెళ్ళి క్యాంప్ పెడితే ఆ ఊరు ప్రెసిడెంట్తో సహా వచ్చి మొదట నీకు నమస్కారం చేస్తాడు. ఏంటండి? అవసరం ఉన్న చోటకే వెళ్ళాలి. వెళ్తే అక్కడ వచ్చే గౌరవం వేరు. నువ్వు టౌన్లో పెట్టావు అనుకో, ఏంటంటే వాళ్ళు ఏదో పెట్టారులే, పోయినసారి వాళ్ళు పెట్టినే అట్టాడితే ఇది కూడా ఏదో చేస్తుంటారుగా తంతు దేనికోసం అని చాలా నీరు గార్చేస్తాడు దాన్ని. వాడు చాలా నీరు గార్చేస్తాడు. ఎవడో ఒకడు వస్తుంటాడండి నెలకొకడు, అదని ఇదని అని చాలా నీరు గార్చేస్తాడు. అలా కాకుండా అది ఎక్కడ అవసరమో అక్కడికి రీచ్ అయితే దాని ఇంపాక్ట్ అద్భుతంగా ఉంటుంది. Is go into all the world and preach the gospel to people. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించడం మన పిలుపు. Make disciples of people. శిష్యులుగా తయారు చేయడం మన పిలుపు. But if we feel for them and we don't ever share Jesus with them, what's the point? అయితే మనకు వాళ్ళ గురించి సానుభూతి ఉండి యేసు ప్రభు గురించి ప్రకటించకపోతే ఉపయోగమే లేదు. కొన్ని సంస్థలు ఉన్నాయి, అవి చాలా మంచి సర్వీసెస్ ఇస్తాయి, కానీ ప్రభువుని గురించి ప్రకటించవు. అలాంటి చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ మన ఆర్గనైజేషన్ అది కాదు. మన ఎజెండానే ఆయన గురించి ప్రకటించడం, కానీ దానికి ముందు ఆయన చూపించినటువంటి సానుభూతిని వ్యక్తపరచడం. At the same time, evangelism without empathy is not effective. అదే సమయంలో సానుభూతి ఇలాంటి దృక్పథం లేకుండా ఉండేటువంటి స్వార్థ ప్రకటన నిస్సారమైంది. ఈ రెండు ట్రావెల్ ఒకేసారి చేయాలి. If people don't know you care about them, ప్రజలకి నువ్వు వాళ్ళ గురించి శ్రద్ధ పెట్టావు, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకుంటున్నావు అనే సంగతి అర్థం కాకపోతే, then why in the world would they listen to what you have to say? నువ్వు వాళ్ళకి ప్రకటిస్తున్న వాక్యాన్ని వాళ్ళు ఎందుకు వినాలి? సో ఈ రెండిట్లో ఏది ముందు? ఈ రెండిట్లో ఏది ముందు, ఏది వెనక? మాట్లాడలేదు ఎవరు? అది వాళ్ళు మొదట గుర్తించాలి. నువ్వు వాళ్ళ పట్ల అపేక్ష కలిగి ఉన్నావని, నువ్వు వాళ్ళ పట్ల సానుభూతి కలిగి ఉన్నావని వాళ్ళు నిన్ను గుర్తించిన తర్వాతే నువ్వు చెప్పేది వింటారు. వాళ్ళని వెతుకు, అక్కడికి వెళ్ళు. వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఉన్నారు. యేసుప్రభు అలాగే వచ్చాడు ఈ లోకానికి.
అమెరికన్స్ కావచ్చు, ఏ దేశస్తులైనా సరే ఆయా దేశాలకి అదే దృక్పథంతో వెళ్ళి కావాల్సిన పరిచర్యలు అందించిన తర్వాత స్వార్థ ప్రకటించారు. అది చేయకుండా నేరుగా స్వార్థ ప్రకటిస్తున్నటువంటి ఒక వర్గం ఏది ఉందంటే భారతదేశంలో అదొకటే. అది మనమే. వీఆర్ మిస్సింగ్ సంథింగ్. మొదటి 2 మిస్ అవుతాం. ఒకటి కాన్వర్సేషన్ మిస్ అయ్యాము, రెండోది ఎంపతి మిస్ అయ్యాము. Jesus. To put it more bluntly, to pity a person without introducing them to Jesus is ultimately just not very helpful. నువ్వు వాళ్ళ పట్ల శ్రద్ధ వహించకుండా యేసుని గురించి నువ్వు ప్రకటించినంత మాత్రాన అది వాళ్ళు ప్రయోజనంగా స్వీకరించరు. మొదట మనల్ని వాళ్ళు ఇష్టపడేటట్టుగా ప్రవర్తించడం, కార్యాచరణ రూపొందించడం ప్రధానమైంది. యేసు అదే చేశాడు. On the other hand, మరొక వైపు ఆలోచన చేస్తే, to introduce a person to Jesus without showing them care, concern, and compassion, it doesn't allow them to truly get to know who Jesus is. ఒకవేళ ఈ ప్రేమ, ఆప్యాయత, సానుభూతి ఇవన్నీ వ్యక్తపరచకుండా నేరుగా సువార్త కనుక ప్రకటన చేస్తే యేసుప్రభు యొక్క మనస్తత్వం ఏంటో వాళ్ళకి అర్థమైందా? అర్థం కాదు. యేసుప్రభు వాళ్లకు రక్షకుడని నేరుగా ప్రకటించబడటానికి ముందు, అది వాస్తవమే, దానికంటే ముందు యేసు జీవితాలని మాదిరితో, ప్రవర్తనతో మార్చగల ప్రత్యేకమైన జీవన విధానం అని నీ జీవితం ద్వారా వాళ్ళు చూసినప్పుడే ఆ లైఫ్ స్టైల్ని ఫాలో అవటం కొరకు యేసు ప్రభు దగ్గరకు వస్తారు. మనం రక్షణకు పరిమితం చేసాం, అదొక్కటే ప్రకటించటం అనుకుంటున్నాం. మనం ఒక విషయంలో చాలా అసంతృప్తిగా ఉంటాం. అదేంటో తెలుసా? ఆత్మీయ జీవితం సంఘాల్లో బలహీనంగా ఉంది అని. అంతేనా? ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? రైట్. ఆత్మీయ జీవితం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? మీరు అనుకున్నట్టుగా ఆత్మీయ జీవితం అంటే మీ నిర్వచనం ఏంటి? అందరూ జాగ్రత్తగా వినాలి. ఆత్మీయ జీవితం అంటే మీ మనసులో ఉన్న నిర్వచనం ఏంటి? ఆత్మీయ జీవితం సంఘాల్లో లేదని అందరిలో అసంతృప్తి ఉంది, 99% ఉంది. మీ దృష్టిలో ఆత్మీయ జీవితం అంటే ఏంటి? మీరేమనుకుంటారు ఆత్మీయ జీవితం అంటే? ఆత్మీయ జీవితం అంటే మీ దృష్టిలో నిర్వచనం ఏంటి? సరే, ఇతను ఆత్మీయంగా బలంగా ఉన్నాడని దేన్ని చూసి చెబుతావు? అంటే ఏంటో అంటే ఏంటో ఒక మాటలో చెప్పాలి. ఎవరు మాట్లాడలేదు, ప్రసంగాలు చేస్తున్నారు మళ్ళా. ఆత్మీయ జీవితం అంటే మీ దృష్టిలో నిర్వచనం ఏంటి? మీరు నుంచి రాగండి, నేను బాగా చెప్తాడు, మీరు చెప్పండి. నో, మీరు అందరికంటే ముందు వచ్చారు. ఆత్మీయ జీవితం అంటే ఏంటి? మన పారామీటర్ ఏంటి? దేన్ని బట్టి మనం మెజర్ చేస్తాం? ఎస్, ఇది మన ఆత్మీయ జీవితం అంటే ఏంటి? ఆ బ్రదర్ ఉన్నారండి, అస్సలు ఆరాధనకు టైం కంటే ఒక 10 నిమిషాల ముందే వచ్చి కూర్చుంటాడు, అతను గొప్ప విశ్వాసి అని మనం సర్టిఫికెట్ ఇస్తాం. ఆ తర్వాత అది మన కోడీడు, ఆయన వాళ్ళకి కాదు, మన కోడీడు. 2, అడిగి అడకద్దలకి చందా ఇచ్చాడు అనుకోండి, కానుక ఇచ్చాడు అనుకోండి, అస్సలు దేవుని పని అంటే ముందుంటాడండి ఆయన. ఇంకా నిన్ను తప్ప ఇంకెవరిని ప్రార్థనకి వేరే స్వార్థికుని పిలవకుండా ఉంటే అస్సలు ఈ సంఘానికి ఆయన మూలస్తంభం అండి అని అంట. ఇంకా ఇప్పుడు చెప్పండి, అర్థమైపోయింది కదా? ఇది మన ఆత్మీయ కొలమానికం. సమయానికి రావటం, కానుక ఎక్కువ ఇవ్వటం, నిన్ను మాత్రమే పీఠం ఎక్కించడం, పొగడటం, ఇంకా పరిచర్య చేయటం, ఇది ఆత్మీయ జీవితం మన కొలమానికం. ఆత్మీయ జీవితం అంటే ఇవి కాదు అని నేను అన్నగాని ఇవి మాత్రమే అస్సలు కాదు.
ఆత్మీయ జీవితం ఒక మనిషి గడుపుతున్నాడు అంటే అతడు యేసు ప్రభు యొక్క జీవన విధానాన్ని ఫాలో అవుతున్నాడు అని అర్థం. ప్రేమలోను, తగ్గింపులోను, కోపంలో, ఆవేశంలో, ఈర్ష, ద్వేషం, అసూయంలో, తగ్గింపులో, ఎదుటి వాళ్ళని సన్మానించి గౌరవించి సత్కరించే విషయంలో, తనను తాను అందరికంటే దాసుడిగా సేవకుడిగా అనుకునే విషయంలో, ఇవి యేసుని వెంబడించేటువంటి విధానం. అది ఆత్మీయ జీవితం అంటే. అంతేగాని టైంకు రావటం, చందా ఎక్కువ ఇటు లేకుండా నిన్నొక్కడనే పోగొట్టడం కాదు. ఇవి నిజంగా చేసేవాళ్ళు విశ్వాసుల సంఘాల్లో ఉంటే వాళ్ళకి పెద్ద పీట వేస్తాం మనం. గుర్తుపెట్టుకో, వాళ్ళు నెత్తి మీద రావడానికి ఎక్కువ టైం పట్టదు. నువ్వెంత ఎక్కించుకుంటావో అంత తొందరగా నువ్వే కింద వేయాల్సి వచ్చింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే తల మీద పెట్టుకోవడం అనే పాయింట్ కాదు ఇక్కడ. అంటే అది వినటానికి కొంచెం మీకు ఇబ్బందిగా అనిపిస్తుందేమో, కానీ మనల్ని విశ్వాసంలో మాదిరి జీవితంలో వెంబడించగలిగేటువంటి ఒక నిర్మాణాత్మకమైన జీవితం నాయకుడిగా మనలో లేకపోతే అది చాలా వృధా. యేసు ప్రభులో అడుగడుగున కనపరచబడేది అదే. సరే, నాకు తెలుసు సమయం అయిపోయిందని. 23 నిమిషాలు పూర్తయిపోయింది ఈ వీడియోలో. ఇంకొక 7 నిమిషాలు టైం ఉంది, విందామా? నాకు తెలుసు వినలేరని. రైట్, దాన్ని ఈ ఇంపాక్ట్తో, ఈ ఫ్లేవర్తో ఇలాగే వెళ్దాం. దీన్ని కంటిన్యూ చేద్దాం తర్వాత మాసంలో. కానీ కాన్సెప్ట్ అర్థం కదా మనకి. ఇన్వెస్టింగ్ ఆన్ ద పీపుల్. ప్రజల మీద నువ్వు వెచ్చించాలి సమయాన్ని. వెచ్చించటం మొదలు పెడితే చాలా ప్రభావాన్ని చూపగలుగుతాం. దీంతో మనం ఈరోజు ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఈరోజు ముగింపు ప్రార్థనకు ముందు ఈ 5 మాసాలలో ఎలాంటి అనుభూతికి, ప్రభావానికి గురయ్యి దీన్ని హృదయంలో భావోద్రేకంతో స్వీకరించి తన మనసుకు కదిలించబడిందో అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా అని నేను వెతుకులాట చేస్తున్నాను. కొందరితో మాట్లాడుతున్నాను. మీరేమన్నా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వగలరా అని కొందరిని అడిగితే వాళ్ళల్లో ఒక సోదరుడు, నేను మాట్లాడతాను, నాకు అవకాశం ఇస్తే అని అన్నారు. వాళ్ళు వచ్చి ఒక 10 నిమిషాల్లో, ఒక 7 నిమిషాల్లో తన సమయాన్ని ఉపయోగించుకొని తనకు అర్థమైంది, తనకు అనుభూతి చెందిందని మనతో పంచుకుంటాడని నేను వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. అనిల్, బ్రదరు విజయవాడలో పనిచేస్తున్నారు, ఇక్కడ కదా విజయవాడలో పనిచేస్తున్నారు. వారితో మాట్లాడినప్పుడు వారు కొంచెం అర్థమై చాలా సంతోషం వ్యక్తపరిచారు. వారు తన ఫీడ్బ్యాక్ని ఇస్తారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు అనిల్. నేను సీతారాంపురం స్థానిక సంఘంలో, విజయవాడ సీతారాంపురంలో సేవా పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇంచుమించుగా 2.5 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాను. అయితే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. అయితే ఈ మాటల ద్వారా విదేశీ సహోదరులను కానీ లేదా అనిల్ గారిని కానీ గణపరచాలనే ఉద్దేశంతో కాదు, కానీ నా హృదయపూర్వకంగా అనిపించిన కొన్ని విషయాలను మీతో నేను పంచుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నాను. అయితే నా గురించి మీకు తెలియాల్సిన ఒక విషయాన్ని తెలియజేస్తూ నేను ముందుకు వెళ్తాను. నేను ఒక విశ్వాసి యొక్క కుటుంబంలో నుంచి వచ్చిన ఒక సేవకుడిని. అంటే నాకు ఈ సేవా పరిచర్యను ఒక సేవకులు అప్పగిచ్చారు. అయితే బాల్య దశలో నాకు సండే స్కూల్ టీచర్ ద్వారా మరి మంచి విషయాలు నేర్చుకుని, యవన దశలో నా రోల్ మోడల్గా మన మధ్యలో ఉన్న జోసెఫ్ మైకిల్ గారు నా యవన దశలో వాక్యాన్ని నేర్పించి, మరి అనేకమైన సేవా పరిచర్యలో నన్ను ప్రోత్సహించిన యశ్పాదం గారు.
అయితే ఈ ముగ్గురు కూడా నేను సేవకుడిగా నిలబడడానికి నా వెనక ఎంతో పాత్ర పోషించారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అంటే ఐతోపి నపంసకుడు బ్యాప్టిజం తీసుకోవడానికి ఫిలిప్ ఎలా సహకరించాడో, ఈరోజు నేను ఈ సేవలోకి రావడానికి మా తండ్రి గారు అంటే సండే స్కూల్ టీచర్, అదేవిధంగా జోసఫ్ మైకిల్ గారు, అదేవిధంగా యేసుపాదం గారు, వీరు ముగ్గురు కూడా నాకు ఎంతగానో వెన్నంటి ఉండి నన్ను ఒక విశ్వాసిగా ఒక సేవకుడిగా ముందుకు నడిపించారని విశ్వసిస్తూ ఉన్నా. అయితే ఈ కార్యక్రమానికి వచ్చేసరికి మొట్టమొదటిగా ఇది కిషోర్ గారి దగ్గర మేము విన్నప్పుడు, ఆల్రెడీ నేను అనిల్ గారి ప్రసంగం అది రెండోసారి వినినప్పుడు ఒక మాట చాలా నాకు బాగా నచ్చింది. మన అందరము కూడా వేరు మనస్తత్వాలు కలిగి ఉండి అనేక గోధుమ అణువులతో కలపబడిన ఒక రొట్టెలో వేరు మనసులు కలిగి చేతులు పంచుకుంటున్నాం కదా, అది ఎలా సాధ్యపడిద్ది? మనందరం ఒకటిగా ఉండాలని ఒక రొట్టెలో మనందరము కూడా కలిగి ఉంటున్నాం కదా అనే ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక రొట్టెలో చేతులు వేసిన మనందరం కూడా ఒకటిగా ఉండాలని క్రీస్తు కోరుకుంటున్నాడు. అలా ఒకటిగా లేకపోతున్నాం కాబట్టి ఈ కాన్వర్జేషన్ గ్రూప్ ద్వారా మనందరం ఒకటి అవ్వడానికి మనకి కావాల్సింది ఏంటంటే సంభాషణ అనే సంస్కృతిలో మనం వెనకపడిపోవడం ద్వారా మరి దానిలో మనము సరిగా ఉండలేకపోతున్నాము, ఒకటిగా ఉండలేకపోతున్నామని తెలియజేశారు. అయితే నేను సేవా పరిచర్యలోకి వచ్చిన కొత్తలో నన్ను కొంతమంది టీ తాకపోతే సేవ చేయలేవు, మాంసం తినకపోతే సేవ చేయలేవు, నీకు ఇంగ్లీష్ రాకపోతే సేవ చేయలేవు, నువ్వు బైబిల్ ట్రైనింగ్ లేకపోతే సేవ చేయలేవని ఎప్పుడూ కూడా నన్ను వెనక్కి లాగే పరిస్థితులు. అంటే అది బయటికి చెప్పలేం కానీ మనసులో మాత్రం చాలా బలహీనపడిపోతున్న పరిస్థితి. అయితే పోయిన వారం అంటే పోయిన నెల అంటే అక్టోబర్ 13వ తారీఖు సహోదరులు చెప్పారు, మనం ఏదైనా ప్రసంగం చేసిన తర్వాత ఆ ప్రసంగంలోనే మరలా సబ్జెక్ట్ ఎత్తుక్కోవడానికి మనకు అవకాశం ఉందా లేదా అంటే ఉంది అన్నాం. దేనిని బట్టి అంటే నడిచేది మన జ్ఞానం కాదు, మన టీ కాదు, మన మాంసం కాదు, లేదా మనదేది కాదు, అది నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అని. ఈరోజు నిజంగా చాలామంది పరిశీలన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు అనుకున్నప్పుడు ప్రసంగికులను మనము పిన్ పాయింటెడ్గా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎంచుకుంటూ ఉంటాం. కానీ సహోదరులు అనిల్ గారు తెలియజేసిన తర్వాత నాకంటూ ఒక చిన్న కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అయింది. ఎలా అంటే నిజంగా మన జ్ఞానంతో నడిపిస్తే సంఘాలు నడవవు, దేవుడు చేతే నడిపింపబడతాయి. నిజంగా మాంసం తింటే సేవ చేయగలమో లేదో తెలియదు, టీ తాగకపోతే సేవ చేయగలనో లేదో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపలేకపోతే సేవ అనేది చేయలేననేది నాకు బాగా అర్థమైంది. ఆ విషయాన్ని బట్టి నాకు చాలా సంతోషం అనిపించి సహోదరులతో నేను మాట్లాడడం జరిగింది. అయితే ఇంకా నాకు సమరయ స్త్రీ గురించి మాట్లాడినప్పుడు ఇంత సహోదరులు చెప్పినట్లుగా సండే స్కూల్లో చాలా మార్లు సమరయ స్త్రీ గురించి లేదా మంచి సమరయుడి గురించి ఇలాంటి పాఠాలు విన్నాం, కానీ ఒకవేళ వాటిని ఒక కథాపూర్వకంగానే చూసాం. అయితే సహోదరులు మాట్లాడిన తర్వాత నిజంగా మాటల ద్వారా లేదా ప్రశ్నల ద్వారా మరి ఎదుటి వ్యక్తిని ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రేమిస్తూ మాట్లాడడం ద్వారా దాని నుంచి వచ్చే ఫలితాలు చాలా మంచిగా ఉంటాయని కూడా నేను నేర్చుకున్నాను. అయితే ఈరోజు మనం కూడా చాలామంది కూడా ఒక స్థాయి వాళ్ళతో మాట్లాడతారు. ఎప్పుడైనా చూడండి, మనం కూడి కూర్చున్నప్పుడు ఒక స్థాయిలో పక్కన కూర్చుంటారు, ఒక స్థాయిలో పక్కన కూర్చుంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు చుట్టూ తిరిగి బయటికి పోతూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడూ కూడా అందరి స్థాయిలతో ఒకలాగే జీవించాడు. అయితే నిజంగా బోధలో ఆయన అలా ప్రకటించిన తర్వాత అనేక మార్లు విన్నాను, కానీ ఇది వినిన తర్వాత నాకు కొంచెం మనసుకి దగ్గరగా అనిపించడం దాన్ని బట్టి నేను అది చెప్పాలని అభిప్రాయపడ్డాను. అదేవిధంగా మనము ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా కూడా ప్రేమించడం మాట్లాడగలిగితే, నిజంగా సమరయ స్త్రీ ఒక పాపం కలిగిన చేసిన వ్యక్తి అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను తృణీకరించకుండా తనతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఈరోజు మన అందరం కూడా ఎదుటి వ్యక్తి సహోదరులను చాలామందిని తృణీకరిస్తూ ఉంటాం. నువ్వంతా నేనెంత, చాలా లోపాలు ఉన్నాయనే ఉద్దేశంతో మనం ముందుకు వెళుతూ ఉంటాం. కాబట్టి ఆ సమరయ స్త్రీ దగ్గర నుంచి అదొక విషయాన్ని నేను నేర్చుకున్నాను. అదేవిధంగా సహోదరులు ఇంకో విషయాన్ని తెలియజేశారు.
మనకు ముందు సేవ చేసిన వాళ్ళు ఏదైతే చేయలేకపోయారో అది చేస్తే ఇంకా బాగుండేది కదా, అది చేయకపోవడం వల్ల మనం ఇలా ఇబ్బంది పడుతున్నాము అని అన్నారు. అయితే అలాంటి నెగిటివ్ వర్డ్స్ మనం మాట్లాడకూడదు. మనకు ముందు సేవ చేసిన వారిని బట్టి మరింతగా మనము వారికంటే బాగా చేయాలనే ఆసక్తితో వెళ్ళాలి, కానీ మనకన్నా ముందు సేవ చేసిన వారిని మనం వాళ్ళలో లోపాలను ఎత్తకూడదు అని చెప్పారు. అయితే సహోదరులు కరుణానిధి గారు, ఒకవేళ నేను ఆయనకి తెలియకపోవచ్చు కానీ 2021-22 ఆ సమయంలో నేను వాళ్ళ దగ్గరికి సాయంత్రం ఆరాధనకి వెళ్ళేవాడిని. ఆయన ఒక ఇన్స్పిరేషన్ నాకు. ఎలాగంటే ఆయన సాయంత్రం ఆరాధన పెట్టేవారు, 8:30 నుంచి 9:30 దాకా 1 గంటే పెట్టేవాళ్ళు. ఇంచుమించుగా ఒక 20 మంది వచ్చేవాళ్ళు, యవనస్తులు. అయితే నేను కూడా ఏమనుకున్నానంటే ఆయనకిలాగా ఒకవేళ ప్రీచర్ అయితే సాయంత్రం ఆరాధన పెట్టాలనుకున్నాను. మరి ఆయన్నే ఒక ఆలోచనగా తీసుకుని నేను సేవకుడు అవగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే సాయంత్రం ఆరాధన పెట్టా. ఒక్కళ్ళు వస్తే చాలు అనుకున్నాను. దేవుని మహాకృపను బట్టి 20 మంది దాకా వస్తూ ఉన్నారు. అంటే నేనేమనుకుంటున్నానంటే మన ముందు చేసిన వారిని బట్టి వారి మంచిలో నుంచి మనం మంచి నేర్చుకోగలిగితే చాలా బాగుండిద్ది, కానీ వాళ్ళు చేసిన లోపాలను, ఒకవేళ వాళ్ళు చేసిన తప్పులను మాట్లాడుకోవడం వల్ల మనకేమి ఉపయోగం లేదు అని నేనైతే భావిస్తూ ఉన్నా. అయితే దీనిని బట్టి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒకవేళ ఈ తరగతి గురించి మీరు ఏమంటారు అంటే, ఇది గుడ్ క్లాసెస్, గుడ్ డెసిషన్స్. అంటే ఈ క్లాసు నాకు మంచిగా అనిపించింది. ఈ క్లాసు వినడం ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని నాకు అనిపించింది. ఈరోజు చాలామంది బోధకు మాత్రమే అంకితమైపోతూ ఉన్నారు. బోధకు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించడంలో కూడా మనం ముందుకు వెళ్ళాలని. అంటే కొంతమంది కొన్ని వాక్యాలు చాలా ఇంత చెప్తూ ఉన్నారు, వాక్యం బాగా చెప్పినంత మాత్రాన గొప్ప స్పీకర్ అయిపోతారని కాదు. మరి మంచి సమరయుడి కథలో లేవీయుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, వచ్చినంత మాత్రం గొప్పోడేమీ అవలేదు. ఎప్పుడు గొప్పోడు అయ్యాడంటే మంచి సమరయుడు సహాయం చేసినప్పుడు అన్నట్లుగా. అదేవిధంగా ఇంకా నేను ఒక నిమిషం విషయాన్ని తెలియజేసి, అనిల్ గారు లాంటి స్పీకర్లు చాలామంది వచ్చి చెప్పి వెళ్ళిపోతుంటారు, వాళ్ళదేం పోయా అని అనుకున్నాను. అయితే అనిల్ గారితో నేను కాసేపు మాట్లాడిన తర్వాత నిజంగా అంటే వారిని ఏదో గొప్పపరచాలని కాదు, కానీ నేను ఆయనకి తెలియదు, ఆయనకి నేను అంతగా తెలియదు. నేను ఫోన్ చేయగానే చాలా ఒక సహోదర భావంగా, ఒక ఓన్ బ్రదర్తో ఒక వ్యక్తి ఎలా మాట్లాడతారో, ఆయన ఏదైతే పాఠం చెప్పారో ఆ పాఠాన్ని బట్టే ఆయన వ్యక్తిత్వం కూడా ఉందని నేను భావించాను. ఆయనతో నేను చాలాసేపు మాట్లాడిన తర్వాత నాకు ఉన్న చిన్న సలహాను కూడా తెలియజేశాను. దానిని బట్టి నువ్వు కూడా ఈ పని చేయడానికి ఆలోచన చేయని చెప్పారు. కాబట్టి బోధించే సేవకులే కాదు, బోధన బట్టి నడుచుకునే సేవకులు ఉన్నారని సహోదరు అనిల్ గారు కూడా నిరూపించడం అనేది చాలా సంతోషం. అలాగే ఈ తరగతి ద్వారా కూడా ఇతరులతో మాట్లాడడం, సంఘస్థులతో మరింత ఆప్యాయతను పెంచుకోవడం అని నేను కూడా నేర్చుకోవాలని అభిప్రాయపడుతూ, మరి యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన సహోదరులకు, ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. నేను ఈరోజు సభలో నాకు ఇష్టమైన 2 సంగతులు చెప్పాను. ఒకటి ఇక్కడ నుంచొని మాట్లాడటం, లేకుంటే ఎక్కడైనా మాట్లాడటం నాకు ఇష్టమైంది. రెండోది సహవాసం. ఇవి 2 నాకు ప్రాణాధారంతో సమానం. యేసు అదే కోరుకున్నాడు, ఒక్కటిగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైవర్షన్స్ అండ్ డీవియేషన్స్. మనుషుల మధ్య భేదాభిప్రాయాలు చచ్చిపోయేదాకా సజీవంగానే ఉంటాయి. ఎవరన్నా లేవు అంటే అదొక అబద్ధం. అవి అలాగే ఉంటాయి. ఉండనివ్వాలి. ఎందుకు ఉండనివ్వాలి తెలుసా? పౌలు 1 కొరింథీ పత్రిక 11 అద్భుతమైన సూత్రం చెప్పాడు. మీలో యోగ్య కనబడినట్లు భిన్నాభిప్రాయాలు ఉండక మానవు అన్నాడు. అర్థమైందా? అది ఉంటే ద బెస్ట్ లీడర్, ద బెస్ట్ పర్సన్ ఎమర్జ్ అవుతాడు. బెస్ట్ పర్సన్ ఎమర్జ్ అయ్యాడంటే ఆ రెండో వ్యక్తి క్రిందవాడు తక్కువవాడని కాదు. అతని వ్యక్తిత్వం అతనిది, ఇతని వ్యక్తిత్వం ఇతనిది. దేర్ ఈజ్ నో కాంపిటీషన్ ఫర్ ఎవర్ బిట్వీన్ 2 లీడర్స్ and 2
లైట్ పోల్స్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ నా జీవితంలో నేను విన్నది. సీషోర్లో ఒక లైట్ పోల్ ఉంటుంది, ఉందా లేదా? ఆ లైట్ పోల్ దేనికి? ఏంటో రైట్, కొంచెం అర్థమేంటి చెప్పండి. ఒక సీషోర్లో ఒక లైట్ పోల్ ఉంది, అది దేనికి? లైట్ హౌస్ దేనికి? ఓకే, ఇంకా దేనికి డైరెక్షన్? ఇంకా ఇంకా చెప్పండి, జస్ట్ గో డీపర్ ఇన్ ఇట్. ఏ షిప్స్? ఓకే, లెట్ మీ రివీల్. ఆ లైట్ పోల్ దగ్గరకి మాత్రమే రావాలని బయలుదేరిన షిప్స్కి మాత్రమే అది వెన్యూ. అంతేగాని ప్రతి లైట్ పోల్ అన్ని షిప్స్కి డెస్టినేషన్ కాదు. అలాగని ఒకటే లైట్ పోల్ లేదు. కాకినాడలో ఒకటి ఉంటే విశాఖపట్నంలో ఇంకొకటి ఉంది, మచిలీపట్నంలో ఇంకొకటి ఉంది, ఇంకొక చోట ఇంకోటి ఉంటుంది. నెల్లూరు లేకుంటే విశాఖపట్నం తీరం చేరాలని బయలుదేరి వెళ్ళినటువంటి పడవలు మాత్రమే విశాఖపట్నం వస్తాయి. ఏ గమ్యానికి బయలుదేరాలనేటువంటి పడవలు ఆ లైట్ పోల్ని ఆధారం చేసుకొని అక్కడికి వెళ్తాయి. అలాగని ఈ లైట్ పోల్స్ నీ దగ్గరకు ఎక్కువ వచ్చినాయి, నా దగ్గరకు తక్కువ మంది వచ్చినాయి అని కీచులాడుకోవాల్సినటువంటి అవసరం ఆ లైట్ పోల్స్కి లేదు. ఎందుకంటే సూచించేవారు వేరు, నడిపేవారు వేరు. లైట్ పోల్ లైట్ కనపడిందని ప్రతి పడవ వచ్చి అక్కడ ఆట ఆగడానికి లేదు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే ఆ డైరెక్షనల్ షిప్, ఆ నావిగేటర్ చూసుకుంటా వెళ్తాయి. అందుకని దెర్ ఈజ్ నో కాంపిటీషన్ బిట్వీన్ టూ లైట్ పోల్స్ అట్ ఆల్. స్వార్థ పనుల మళ్ళీ ఎవరికి కూడా ఒకరితో ఒకరికి పోటీ లేదు. అందరిది ఒక లైట్ పోలే గమ్యం. దానికి అర్హత యేసుప్రభు యొక్క మనసు మాత్రమే, ఆ మనసుతో చేసేటువంటి సహవాసం మాత్రమే. దానికి మూలాధారమైంది మనం మరిచిపోయింది, నిర్లక్ష్యం చేయబడింది, లేకుంటే మనకు పరిచయమే చేయబడని ప్రీ ఎవాంజలిజం టూల్ కాన్వర్సేషన్. సంభాషణ సంస్కృతిని ఇష్టపడితే అలవరుచుకుందాం, బంధాలను బలపరుచుకుందాం. దేవుడు మనలందరినీ దీవించును గాక. సోదరులు టైటస్ భరత్ గారు వారు వచ్చి ముగింపు మాటలు చెప్పి ప్రార్థన చేయవలసింది కోరుతున్నాను.